కొణిదెల శివశంకర్ వరప్రసాద్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఈ 45 ఏళ్లలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఒక తమ్ముడిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఒక జనరేషన్ని ఇన్స్పైర్ చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ కానీ లేకపోతే అల్లు శిరీష్ కానీ ఇది కూడా మెగా బ్రాండ్ కిందనే కదా. ఇప్పుడు అన్నయ్య గారు లేకపోతే, అన్నయ్య గారు సపోర్ట్ లేకపోతే ఎంట్రీ ఇవ్వరు కదా. మా నాన్న మమ్మల్ని ఇదిలో పెంచలేదండి, రెస్పెక్టబుల్గానే పెంచాడు, సెల్ఫ్ రెస్పెక్ట్తో పెంచాడు. సో హ్యూమిలేటెడ్గా తక్కువ చూస్తే కోపం వచ్చింది. ఏమన్నా ప్రసాద్ చిరంజీవి కొంచెం చిరాకు. ఆ సినిమా హీరో ఒక్కొక్కరికి ఒళ్ళు బలిసిపోతున్నారు. అంత కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఎక్కడో దగ్గర రుణాలు పడుకుని ఎట్లా ఉంటారు కిరణ్? ఏమీ లేని టైంలో చిరంజీవి గారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన గోల్ గెలవటం. సమ్టైమ్స్ హీరోయిన్స్ ఒకరోజు కలిసి సంతానం నటివేసి డబ్బు పరిగెత్తారు అక్కడి నుంచి. ప్రముఖ హీరోయిన్లు టాప పెద్ద హీరోయిన్ అప్పుడు. సామ్రాజ్యం అనే మాట కొంతమంది భ్రమ తప్ప ఇది ఎవరి సామ్రాజ్యం కాదు. చిరంజీవి గారు అంటే మెయిన్ యాక్షన్ చేసిన రిస్క్ ఇవాళ గ్రాఫిక్స్. మీరు ఆరెంజ్ సినిమా అప్పుడు నష్టపోతే మిమ్మల్ని ఆదుకోవటానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తప్ప చిరంజీవి గారు రాలేదు. లోకులు పలు కాకులు కాదు, లోకులు పలు ఎదవ. చిరంజీవి గారు చేయలేదు, ఇది చేశాడా, మా ఇంట్లోకి వచ్చాడా, చూశాడా, గొప్పంగా ఎవరైతే. హాయ్, అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో కొన్ని కోట్ల మందిని తమ్ముళ్ళుగా మార్చుకున్నారు. అలాంటి చిరంజీవి గారికి సొంత తమ్ముడైన మెగా బ్రదర్ నాగబాబు గారితో ప్రస్తుతం ఉన్నాం. ఈ మొత్తం చిరంజీవి గారి సినీ ప్రస్థానం ఎలా సాగింది, అలాగే తన 70వ పడిలో అడుగు పెడుతున్న సందర్భంగా చిరంజీవి గారితో ఆయనకున్న అనుబంధం, చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే కిరణ్, చెప్పండి. సార్ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ మధ్య ఇంటర్వ్యూలు తగ్గించారు, బట్ అడగని మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా సార్. అంటే అన్నయ్య కోసం అన్నారు కదా, ఇంకా అన్నయ్య గురించి అన్నారు కాబట్టి. సరే. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఈ 45 ఏళ్లలో ఎన్నో అవార్డులు, రివార్డులు, చివరికి దేశ అత్యున్నత పురస్కారాలు 2వ పద్మ విభూషణ్ అవార్డు దాకా చిరంజీవి గారు ఎదిగారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక తమ్ముడిగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాకు ఇవాళ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను కానీ, మా సిస్టర్స్, మా పిల్లలు, చిరంజీవి గారి పిల్లలు, అరవింద్ గారి పిల్లలు, మేమందరం ఇంత ఏదో అంటే ఇంత అంటే ఇది ఇంత నాకు తెలియదు కానీ ఒక మంచి పొజిషన్లో ఉన్నామని అనుకున్నాను. పాపులారిటీ ఇదంతా వన్ మ్యాన్ హార్డ్ వర్క్. సో ఆయనే లేకపోతే నేను సినిమా ప్రొడ్యూసర్ అయ్యేవాడిని కాదు. ఆయనే లేకపోతే అరవింద్ గారు మా ఊళ్ళో మహాశివుడు లాంటి సినిమాలు అంటే చిన్న సినిమాలు తీసుకుంటూ ఉండగలిగేటువంటి పరిస్థితి అయింది. ఆయనే కానీ లేకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారిని హీరో చేసేవాడు కాదు. ఆయనే కానీ లేకపోయి ఉంటే బన్నీ అనే అబ్బాయిని హీరోగా ప్రమోట్ చేయమని చెప్పేవాళ్ళు కాదు. ఆయనే కానీ లేకుండా ఉంటే అంటే ఇండస్ట్రీలో రాకపోతే చరణ్ బాబు హీరో అయ్యేవాడు కాదు, వరుణ్ బాబు హీరో అయ్యేవాడు కాదు, మా తేజ్ హీరో కాదు, వైష్ణవ్ హీరో అయ్యేవాడు కాదు, నీహారిక ప్రొడక్షన్ లేకపోతే యాక్టింగ్ గడప అయ్యేది కాదు, అరవింద్ గారు అబ్బాయి శిరీష్ హీరో అయ్యేవాడు కాదు. ఇప్పుడు గంగోత్రి ఉందనుకో, గంగోత్రి సినిమాకి చరణ్ అడిగారు, కానీ అప్పుడు బన్నీ డ్యాన్స్ బాగా చేశాడు. అదేదో సినిమా వచ్చింది డాడీ, వాడు బాగుంటాడు, వాడిని తీసుకోండి, చరణ్ కంటే కూడా చరణ్ ఇంకొంచెం మెచ్యూరిటీ రావాలంటే అబ్బాయిని తీసుకుంటాం, అబ్బాయితో మంచి బ్రేక్ వచ్చింది. సో ఆయన ఈవెన్ సుకుమార్ గారు మొన్న ఒక మాట అన్నారు, ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తే ఆర్య అరవింద్ గారు కొత్త దర్శకుడు కదంటే లేదు లేదు చాలా బాగా చెప్పాడు, చాలా మంచిగా తీస్తాడు, నువ్వు తీసుకొని రికమెండ్ చేశాడు. అంటే ఆయనకి ఎట్లా ఉంటుందంటే చిరంజీవి గారికి
మా సరే మీ ఎవరం కూడా ఇవాళ ఆయన అనేటువంటి వ్యక్తి రాకపోతే ఇండస్ట్రీకి మాకెవరికి ఏదో పాడైపోతాం, ఏదో అయిపోతాం అని చెప్పలేం కానీ, ఏదో ఒక ప్రొఫెషన్‌లో మహా అయితే నేను ఒక సబ్ ఇన్స్‌పెక్టర్‌గా, హ్మ్. లేకపోతే అరవింద్ గారైతే ఒక రీజనబుల్ ప్రొడ్యూసర్‌గా. ఆహ్, ఇంకా కళ్యాణ్ గారు. కళ్యాణ్ బాబు ఏమో కళ్యాణ్ బాబుకి అసలు అన్‌ప్రెడిక్టబుల్. కళ్యాణ్ బాబు ఏదన్నా అయి ఉండేవాడేమో బహుశా. పాలిటిక్స్‌లోనే ఉండిపోయి ఉండొచ్చు తను. తనకున్న లేదా కళ్యాణ్ బాబు అయితే ఏ ఉద్యమ నాయకుడు అయిపోయి ఉండేవాడు. ఒకవేళ ఆడికున్న మా వాడికి, మా కళ్యాణ్ బాబుకున్న దీనికి ఆహ్, ఏ గబుక్కున ఏ తీవ్రవాద ఉద్యమంలో చేరలేనివాడు. చిరంజీవి గారు ఉండబట్టి సినిమా ఇండస్ట్రీకొచ్చి తద్వారా తన రాజకీయ ఐ మీన్ తన ఐడియాలజీని ఇంకొంచెం కన్‌స్ట్రక్టివ్ వేలో ప్రజలకు అందుబాటులో ఉండాలని రావడానికి కూడా, లేకపోతే మరి తనకు ఆ రిసోర్సెస్ క్లియర్‌గా ఉన్నాయి. హ్మ్. చేయగలిగే సత్తా వచ్చింది. హ్మ్. ఆర్టిస్ట్‌గా బాగా పాపులర్ అయ్యాడు. సో, ఇవన్నీ రావడానికి సో, తను ఏదైతే అనుకున్నాడో ఐడియాలజీ దాన్ని ఒక కన్‌స్ట్రక్టివ్ వేలో చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ వచ్చినాయంటే అది అన్నయ్య గారి వల్లే. సో, ఏ విధంగా చూసుకున్నా మేమెవరం గూడా ఇది మాది అని క్లెయిమ్ చేయలేము. కాకపోతే వచ్చిన ప్రతి వాళ్ళం ఎవరైతే ఆయన ఏయైతే అవకాశాలు ఆయన వల్ల వచ్చినాయో ప్రతి వాళ్ళం దాన్ని చాలా చక్కగా యుటిలైజ్. యుటిలైజ్ చేసుకున్నాం. డిసిప్లిన్ గాని, పంక్చువాలిటీ గాని ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఆయన అంతగా బాగా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు హ్మ్. టైమింగ్స్ మెయింటైన్ చేయటం, ప్రొడ్యూసర్స్ కోఆపరేట్ చేయటం, రెమ్యూనరేషన్‌లో హింస పెట్టకుండా ఇచ్చినవి తీసుకోవటం, ఇవ్వకపోతే వదిలేయటం. ఇలాంటియన్నీ కొన్ని వందలు, వేల సంఖ్య. అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. సో, అందుకని మేము ఆఫ్‌కోర్స్ మా వ్యక్తిగతంగా మేము సాధించిందో ఏదో నేను కాదు. మా వాళ్ళు ఎవరైనా చాలా ఉండొచ్చు. కానీ ఆయన అసలు నువ్వు సాధించడానికి గేట్లు తీసినాడు. నువ్వు దారులు సాధించడానికి వేశారు. రిసోర్సెస్ పెట్టినాడు. హ్మ్. అన్నయ్య ఇచ్చి "అన్నయ్య నాకు ఇది నేర్చుకోవాలంటే" "ఆ! నేర్చుకోరా. హ్మ్. ఇది చేద్దాం చెయ్యి." ఎంత డబ్బైనా ఇచ్చేసేవాడు. ఎంతైనా ఖర్చు పెట్టేసేవాడు. హ్మ్. సో, మమ్మల్ని ఎప్పుడూ కూడా ఇదే చెయ్యని కాదు. ఏం చేద్దామో చెప్పు నీకిస్తాను నేను. అని నిలబెట్టాడు మమ్మల్ని. సో, మెగా బ్రాండ్ అనేది క్రియేట్ చేశారు. ఆయన సో, లేకపోతే మెగా బ్రాండ్ కిందనే వీళ్ళంతా. సో, ఎవరైనా సరే. ఎంతమంది హీరోలు మెగా బ్రాండ్ కింద? చెప్పండి. కళ్యాణ్ బాబు, చరణ్ బాబు, బన్నీ, వరుణ్ బాబు, తేజ్ బాబు, వైష్ణవ్, 8. ఆ! సిరి కూడా చేశాడుగా. అవును. సిరి ఉన్నాడు. తర్వాత మా పాప నిహారిక చేసింది. ఆ! 9 అవుతారప్పుడు. ఆ! తనతోటి. ఇది హ్మ్. కాకుండా ఆహ్, అంటే ఇయన్నీ ఇది కాకుండా తనతో పాటు అన్ని విధాల అంటే తను ఏదో ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి వెనకాల నేనున్నానని ధైర్యం ఇచ్చిన వాళ్ళలో హీరోల్లో శ్రీకాంత్ ఒకడున్నాడు. హ్మ్. అదే ఇంకా చాలా మంది యంగ్ హీరోస్ అప్పట్లో ఆయన అందరికి స్ఫూర్తిగా వెనకాలండి కొన్ని చేసాడు. వేలల్లో ఆ! ఉంటారు ఉంటారు ఇండస్ట్రీలో. అట్లా అంటే చాలా మంది. రకరకాల పాత్రల్లో ఉంటారు. ఇవాళ ఇండస్ట్రీలో కిరణ్ చాలా మంది ఇప్పుడు మేమైతే ఆయన ఇమ్మీడియేట్ ఫ్యామిలీ. ఎంతో మంది అడిగేది, "నువ్వు ఎట్లా వచ్చావంటే" నేను సపోజ్ వినాయక్ ఉన్నాడు. ఆ! చిరంజీవి గారిని చూసి ఆయన వల్ల మాకు ఆయన ఇన్‌స్పిరేషన్‌తో వచ్చామండి. అనేవాళ్ళు బాబీ. చాలా మంది ఉంటారు. ఆ! బాబీ. బాబీ చాలా మంది. బాబీయా? హ్మ్. బాబీ దర్శకుడు బాబీ. దర్శకుడు బాబీ. యెస్. హ్మ్. ఇలాగ చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు హ్మ్. కాదు, 2 కాదు. హ్మ్. సో, ఆయన ఈజ్ ఒక 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 జనరేషన్‌ని ఇన్‌స్పైర్ చేస్తున్నారు. ఇన్‌స్పైర్ చేశారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒక జనరేషన్ ఎలా అయితే ఇన్‌స్పైర్ చేశారో, ఎలా అయితే ఆయన వల్ల అయ్యారో, వాళ్ళ తర్వాత ఎంతో కొంత కొత్త జనరేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. సో, ఆళ్ళప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళటమో, లేకపోతే పెద్దవాళ్ళు అయిపోవడం జరిగితే, ఇంకొక జనరేషన్ వచ్చి చేంజ్ చేసుకోవడం. హ్మ్. చిరంజీవి గారు అలాంటి మార్పు. అంటే 'బ్రూస్ లీ' సినిమా చూస్తే కరాటే నేర్చుకునేవాడు. చాలా మంది 'సాగర సంగమం' చూసి డాన్స్ నేర్చుకునేవాడు. అలాగే చిరంజీవి గారిని అన్ని సినిమాలు చూసా మనం కూడా ఆర్టిస్ట్ అవ్వాలి. లేదా ఆయన డైరెక్ట్ చేయాలి. లేదా ఆయన కెమెరామెన్ అవ్వాలి. లేదా ఆయన కథ రాయాలి. ఇలాంటోళ్ళు ఎంతోమంది తయారయ్యారు. సో, ఆయన అంత ఇన్‌స్పైరింగ్ సరే పర్సనాలిటీ. మీరన్నట్టుగా మెగా బ్రాండ్ కింద మీరు 'నాగబాబు' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, 'రామ్ చరణ్' గారు, 'అల్లు అర్జున్' గారు, 'అల్లు శిరీష్' గారు, 'వరుణ్ తేజ్' గారు, 'నిహారిక' గారు, తర్వాత 'తేజ్ బాబు', 'వైష్ణవ్'. 'ధర్మ్ తేజ్' గారు, 'వైష్ణవ్' గారు, 'అల్లు శిరీష్' గారు. 10 మందున్నారు సార్. ఈ 10 మందిలో ఆర్టిస్ట్‌లుగా చెప్పేది. ఓవరాల్ అంటే 'అరవింద్' గారు. మీ మీ ఫ్యామిలీలో 'అరవింద్' గారు 'అరవింద్' గారు ప్రొడ్యూసరు. ప్రొడ్యూసర్. సో, అంతా మెగా గొడుగేదా సార్? అంతే కదా! ఇప్పుడు 'అల్లు అర్జున్' గాని, లేకపోతే 'అల్లు శిరీష్' గాని ఇది కూడా మెగా బ్రాండ్ కిందనేగా?
ఇప్పుడు అన్నయ్య గారు లేకపోతే అన్నయ్య గారి సపోర్ట్ లేకపోతే అసలు ఎంట్రీ ఇవ్వరు కదండి. అసలు ఎవరు అంటే చాలా ఓపెన్గా మాట్లాడుకుంటే ఈ విషయం నన్ను కాదు అరవింద్ గారు అడగండి. చిరంజీవి గారు లేకపోతే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ అయ్యేవాళ్ళు ఆయన అడగండి. యూ విల్ గెట్ హానెస్ట్ ఆన్సర్. నాకన్నా హానెస్ట్గా చెప్తాడు. చిరంజీవి లేకపోతే నేను ఎక్కడ వస్తాను నా బాబు. ఏదో ఏదో మాదిరి సినిమాలు చేసుకునేవాడిని. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే చిరంజీవి అని నాతో 100 సార్లు అన్నాడు. ఆయన దగ్గర పాపం అంటే ఈ మధ్యకాలం అలాంటి ఎందుకు అడిగానంటే అల్లు అర్జున్ గారు మెగా బ్రాండ్ కింద కాకుండా సెపరేట్ గా అల్లు బ్రాండ్ అని ఏదో ఇంకా అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కుర్రోళ్ళు కదండి. వాళ్ళకి ఏయో ఇంకా అంటే వాళ్ళదంటూ సొంతమైనటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసుకొని కోరుకుండొచ్చు. చేసుకునే తప్పే ఉంది. అంటే క్రైమ్ ఏం కాదు కదా! తప్పే ఉంది. హ్యాపీ చేసుకునే ఏదైనా వాళ్ళకి తెలుసు. మాకు తెలుసు. అండ్ మనం మన దగ్గర పెరిగిన పిల్లలు ఇండిపెండెంట్స్ అయ్యి, ఇండిపెండెంట్‌గా మారి, వాళ్ళు ఒక కొత్త ఇది తయారు చేసుకుంటే మంచిదేగా. నో ఇష్యూస్ ఫర్ దట్. దే హావ్ అవర్ బ్లెస్సింగ్స్ ఎంత ఆల్వేస్. ఎదిగినా మూలాలు మర్చిపోకపోతే చాలు. మర్చిపోరులేండి. అది మర్చిపోతారని అనుకున్నా ఎవరు మర్చిపోరండి. ఉంటాయి లోపల. మనుషులం గదా! పైకి ఏదేదో పరిస్థితులు బట్టి 1, 2 మాటలు మాట్లాడిన లోపల మనసులో ప్రతి వాళ్ళకి తెలుసు ఏది ఉంటుందో. ఎందుకంటే అసలకి ఎప్పుడైతే శిల్పా రవిచంద్రారెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వలేరు ఆ రోజు నుంచి మెగా ఫ్యాన్స్ లో కొంత అలజడి రేగిపోయింది. ఇయన్నీ జరుగుతుంటాయి కిరణ్. మనుషులన్న తర్వాత మీరైనా, నేనైనా, ఎవరైనా సరే వి డూ సమ్ మిస్టేక్స్. ఓకే. సో టైమ్ విల్ టీచ్ అస్ లెసన్స్ అండ్ విల్ బి అందరూ కూడా ఆ టైంకి మళ్ళీ పరిపూర్ణమైన మనుషులుగానే మారుతారు. ఓకే. అంతే. సార్ మొత్తం కొన్ని కోట్ల మంది తమ్ముళ్ళు చిరంజీవి గారికి బ్లడ్ బ్రదర్స్ అంటుంటారు ఆయన. నిజంగా ఒకే కడుపును పుట్టకపోయినా కొన్ని కోట్ల మందిని తమ్ముళ్ళుగా మార్చేసుకున్నారు ఆయన. అన్నయ్య అంటే ఇక్కడ చిరంజీవి గారే కనపడతారు తెలుగు రాష్ట్రాల్లో. కానీ అందరికంటే ఇందులో సీనియర్ మీరే. అందరూ 45 ఏళ్లుగా ఆయనకి తమ్ముళ్ళుగా ఉన్నోళ్ళే ఉంటారు. మహా అంటే. అంతేగా. కానీ 63, 62, 63 సంవత్సరాలకి తమ్ముడుగా ఉన్నోళ్ళు మీరే. కదా! ఆ సీనియారిటీ మీదే ఆయన ఎక్కువ. తర్వాత పుట్టినోడిని కదా! ఆ! అయితే ఈ కొణిదెల శివశంకర వరప్రసాద్‌కిను, మెగాస్టార్ చిరంజీవి గారికిను మీరు చూసిన వ్యత్యాసం ఏంటి? ఏం లేదు. ఏం లేదు. ఈజ్ ఆల్వేస్ ఎ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ చరిష్మా. హ్మ్. మీకు చెప్తే నమ్ముతారో లేదో తెలీదు గానీ, మేము మాకు ఇండస్ట్రీకొచ్చి హీరో అయిన తర్వాత మా అన్నయ్య గారు ఎంత పెద్ద హీరో అయ్యాడని ఎప్పుడు లేదు మాకు. మాకు చిన్నప్పటి నుంచి ఆయన హీరోయే. అంతేనా? ఆ! మా నేను 5వ తరగతి చదువుతుండేవాడిని. తను 8థ్ క్లాస్ ఎంతో ఉండేవాడు. ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉండేది ఆయన చుట్టూ ఆరా. ఆయన ఆయన ఆయన్ని ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. ఎక్కువ మంది ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. శివశంకర వరప్రసాద్ అయితే ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. ఓహ్! అది అమ్మ ఆంటీ అంటే ఆంటీ కాదు. ఆహ్, మే మే అదే ఏవండీ ప్రసాద్ ఉన్నాడండి. మా అమ్మ ఎందుకు ఈ పిల్లలు చదువు సంధ్య లేకుండా తిరుగుతుంటారని కోపం. ఉన్నాడులే కొంచెం నేను చెప్పాను నేను సో అండ్ సో వచ్చానని చెప్పండి. ఆ! ఆ! మా ఇనపడు అన్నయ్యకి వస్తున్నాను కూర్చోండి రా అని చెప్పి అమ్మ బయటికెళ్ళి వస్తున్నానంటే ఇంక పాపం అంటే రాముడు బుద్ధిమంతులాగా అన్నయ్య మంచోడు. అన్ని పనులు ఇంట్లో పనులు చేసేవాడు. కాబట్టి మా అమ్మ ఏదైనా వెళ్ళినా వెళ్ళనిచ్చేది. ఎప్పుడు కూడా ఒక 20, కనీసం ఒక 10 మంది తిరిగేవాళ్ళు అన్నయ్య చుట్టూ. నాకు మన ఏంటిది నాకు తక్కువ ఫ్రెండ్స్. ఏంటిది మన చుట్టూ ఇంతమంది ఉంటారు. అంటే అప్పట్లోనే ఏదో ఒక ఆరా ఏదో ఉంది చరిత్ర ఆరా. ఉంది. ఆ! నేను ఆయన క్లోజ్‌గా చూసింది 6వ తరగతిలో చదువుతున్నప్పుడు చూసాను. తర్వాత 10థ్ క్లాస్‌లో చూసాను. 6థ్ క్లాస్‌లో చూసాను. ఆయన 10థ్ క్లాస్ చదువుతున్నవాడు. నేను 6థ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకే స్కూల్‌లో. అలాగే ఒకే కాలేజీలో ఆయన జూనియర్ ఇంటర్ అయితే ఆయన డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్‌లో ఉండేవాడు. అలా కాకుండా నెల్లూరులో అన్ని చోట్ల అంటే ఎక్కువ సార్లు ఆయన మా అమ్మమ్మ గారింట్లో నేను చదువుకున్నాడు. సో బట్ ఆయన మాత్రం విపరీతమైన అట్రాక్షన్ ఉండేది. అందుకని మా అన్నయ్యని చూస్తే మాకు హీరో. నేను మా అన్నయ్య తిరగాలి ఉండేది నాకు. ఈయన రావాలి ఇంకా వెనకాల కూడా వస్తాడని తిట్టేవాడు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కదా! ఒక జనరేషన్ తమ్ముళ్ళు రానివ్వరు. ప్రతి చోట జరిగేది అది. కానీ నాకు మా అన్నయ్య అంత క్రేజ్ ఉండేది. క్రేజ్ అంటే అంత అట్రాక్ట్ అయ్యాడు. హీరోలో చూసేవాళ్ళు మా అన్నయ్య. ఓకే. మా అన్నయ్య సినిమా ఇండస్ట్రీలో హీరోగా అని చెప్పి అనుకున్న కొత్తల్లో మేమే మా అన్నయ్యని తక్కువ హీరోగా ఎక్స్‌పెక్ట్ చేయలేం. పెద్ద హీరో అవుతాడు మా అన్నయ్య అనుకున్నాను.
రియల్లీ? అంత నమ్మకం ఉండేది మాకు. హ్మ్. ఆయన విషయంలో డౌటే లేదు మాకు. ఓకే. ఏంటో తెలీదు. అంటే ఆ నమ్మకం బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అంటే తెలీదు. ఆఫ్ ఏ కోర్స్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అన్న మీద ప్రేమతో మీ ఆ ప్రేమతో ఎక్స్‌పెక్టేషన్. కాదు నమ్మకం. గ్యారంటీగా అవుతాడని. ఎందుకంటే ఆయనకి చిన్నప్పటి నుంచి చూసాం కదా! ఆ నమ్మకం ఉండేది. హ్మ్. కాకపోతే అది అది నిజం అవుతున్న కొద్దీ ఆనందం ఉండేది అంతే. హుహుహు. చిన్నతనంలో మీకు ఏదైనా బాండింగ్ మీరు గుర్తుపెట్టుకుంటే మర్చిపోలేని సంఘటనలు. ఒక అన్నలాగా ఆ రోజే అంటే మీరన్నారు ఒక హీరోలాగా చూసేవాళ్ళం అనేసి. ఆ! ఏదైనా సంఘటనలు ఏదైనా? అంటే బేసికల్‌గా అన్నయ్య ఆహ్, మా నాన్నకి గాని, మా అమ్మకి గాని పెద్ద కొడుకు కదా! హ్మ్. తను ఈజ్ అంటే ఇంటి బాధ్యత చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మకి మాది చాలా లోయర్ మిడిల్ క్లాసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరినన్నా ఇంట్లో ఒక 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 మనిషి చిన్న సింపుల్‌గా చిన్న అంట్లు తోమటం లేదా అది పనులు చేయటానికి కూడా అఫోర్డబిలిటీ లేనోళ్ళు. ఓకే. మా అమ్మే చూసుకునేది అన్ని పనులు. సో, ఆ బిజీలో మా నాన్నగారు ఆఫీస్‌కెళ్ళాల్సిన టైంలో హడావిడి పడతా ఉన్నప్పుడు, మిగతా టైంలో బిజీగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కుర్రోడు 4.5, 5 ఏళ్ల కుర్రోడికి చీటీ రాసిచ్చి డబ్బులిస్తే షాప్‌కెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఊహ కూడా అంటే అప్పుడప్పుడే ఊహొచ్చేది. అంత బాధ్యతలు తీసుకున్నాడు చిన్నప్పటి చిన్నప్పటి నుంచి. నుంచే. హ్మ్. సో, రెస్పాన్సిబిలిటీ అన్నయ్య. హ్మ్. సో, ఇయన్నీ ఒక ఎత్తైతే నాకు మా అన్నయ్యకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి హ్మ్. టగ్ ఆఫ్ వార్ ఉండేది. అవునా? ఆహా! నన్ను బాగా కొట్టేవాడు. నేను బాగా తిట్టేవాడిని మా అన్నయ్యని. అవునా? అలా ఉండేవాళ్ళం. హ్మ్. అంతేలే ఆహ్, చిన్నప్పుడు ఒకరోజు అన్నదమ్ముల ఆప్యాయత అనగా అలాగే. మరి 4 ఏళ్ళే కదా తేడా. హ్మ్. తర్వాత మా అమ్మ ఒకరోజు ఫుల్ క్లాస్ పీకింది. మా అన్నయ్యని పేరు పెట్టి పిలిచేవాడిని. ఆహా! ఇంకా నోరు చెందలు నోరట్లేదు మా అమ్మ తిట్టింది. "ఏరా నీకంటే వయసులో పెద్దగా గౌరవం లేదని" చెప్పి ఫుల్ కోటింగ్ ఒకరోజు. కొట్టటమో, తిట్టడమో చేసింది. అంతే. ఇమ్మీడియేట్‌గా డిసిప్లిన్ చేసింది. అప్పటి నుంచి అన్నయ్య అని పిలవటం. మరి అదొకటి అనేది అవునా? చూస్తే అలా ఉంది. కాకపోతే పాపం అన్నయ్యకేంటంటే మా నలుగురిని చాలా అంటే డ్రామటైజేషన్ ఎప్పుడు ఉండేది కాదు అన్నయ్యకి. ఇప్పుడు కూడా దాని దగ్గర డ్రామా ఉండదు. ఏదో సినిమాల్లో ఉన్నట్టు ఉండదు. మమ్మల్ని తిడుతుంటాడు. ఇప్పుడు కూడా చిరాకు "ఏహే! అంటుంటాడు తప్ప ఏం పెద్ద గౌరవంగా అలాగే మా అన్నయ్యతో కూడా మేము చనువుగా మాట్లాడతాం. కానీ ఎక్కడికెళ్ళినా ఈ రోజుకి షూటింగ్‌కెళ్తే "అరేయ్! నా బాబు వచ్చాడా? రారా వాడు భోంచేసాడా? వాడు భోజనం తెప్పించండి. వాడు తిన్నాడా లేదా?" ఇలాగా కన్సర్న్. నన్ను కాదు, నా పిల్లల్ని కాదు, కళ్యాణ్ బాబు కాదు, కళ్యాణ్ బాబు పిల్లల్ని కాదు, మా చెల్లెలు అందరిని బాగా చూసుకుంటాడు. హ్మ్. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే వెరీ ఆర్గనైజ్డ్. హ్మ్. ఏదన్నా ఒక పని "అన్నయ్య ఈ పనుంది" అంటే చాలా చిన్న పని చెప్తాను ఎగ్జాంపుల్‌కి. నాకు తెలిసిన కుర్రోడికో ఎవరికో మా ఇంట్లో మా పిల్లలకో లేకపోతే ఇంకొకరికో స్కూల్‌లో సీట్ కావాలంటే మేము కుదరదనుకోండి. కొన్ని కొన్ని స్కూళ్ళలో సీట్ కావాలంటే కుదరదు. కుదరట్లేదని ఏదో మాట సందర్భం చెప్తే మాకు కోడింగ్ పడిపోద్ది. హ్మ్. మీరెవ్వడు ఎందుకు అట్లా ఉంటారు? ఒక మాట చెప్పాలి కదా నాకు. నేను నేను చే నా ప్రయత్నం నేను చేస్తాను కదా! ఏంటి ఊరికే నాకు చెప్పొచ్చు కదా! అట్లా అట్లా అని అడిగి మరీ తీసుకుంటాడు బాధ్యతలు. హుహు. ఏది పాపం ఇన్ని చేస్తున్నాడు మా అన్నయ్య. ఈ పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి, స్కూలు సీట్లు కూడా ఏం అడుగుతాం మాకుంటది. అవునులే. ఆయనేంటంటే ఇది నాకు చెప్పాలి గదా! హ్మ్. ఆయనకి చెప్తే నమ్మరు కిరణ్ గారు. వెనకాల పడి మరి ఇదిగో ఇంత కూర దాకొచ్చింది. ఇక్కడి దాకొచ్చింది పని. ఇక్కడికి ఇదిగో అయిపోయింది ఎళ్ళు. అబ్బా! అంత మెటిక్యులస్ ఆర్గనైజేషన్. అమ్మో! ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫాలో అప్ ఫెంటాస్టిక్ చేస్తుంటారు. ఆర్గనైజ్డ్ ఆయన. హ్మ్. టు ద ఎండ్ చేస్తాడు. కుదరకపోతే మాత్రం "అరేయ్! కుదరట్లేదురా హ్మ్. ప్రయత్నిద్దాం" అని అంటాడు తప్ప ఇంచుమించు ఆయన కుదరదన్న మాట నోట్లోంచి రాదు. ఈస్ సంథింగ్ గ్రేట్. మా ఇద్దరికి ఉన్నది ఏంటంటే ఇవాళ నేను బతికున్నానని కారణం ఆయనే. నేను మా అన్నయ్య వెనకాల బలవంతంగా 6వ తరగతి చదివేటప్పుడు హ్మ్. మా అన్నయ్య కాలువలకి మోగుతూరు కాలువలో ఈదటానికెళ్తే నేను కూడా ఎళ్ళా బలవంతంగా గోల పెట్టి. సరే తీసుకెళ్ళాడు. మా అమ్మ తీసుకెళ్ళంది. తీసుకెళ్ళి కింద బురద ఉంటది. హ్మ్. అన్నయ్య కొంచెం హైట్ ఉండేవాడు అప్పుడు. హ్మ్. నేను కొంచెం షార్ట్ చిన్నోడుగా. ఇక్కడ దాకా వాటర్ వచ్చింది. ఆ బురదలో ఇది బంకమట్టి జారిపోయి నీళ్ళలో మునిగిపోయా. రెండో మునకేసాను. మూడో మునకేసేలాగా బయటకు తీశాడు. ఆయన ఎంత చేస్తున్నా ఈడు కొంచెం అబ్జర్వేషన్. ఎక్కడున్నాడో చూసుకున్నాడు. హ్మ్. ఆ జాగ్రత్త గనక ఆయన దగ్గర లేకపోయుంటే ఈ పాటికి
మా వాళ్ళు చెప్పి మేమిద్దరం నలుగురు, ఇద్దరు అన్నదమ్ములం, ఇద్దరు అక్కచెల్లెలు చెప్పుకునేవాళ్ళు. నన్ను డెలీటెడ్. అలాగా నన్ను ఒకసారి చూసి కనపట్టేది నాకు కూడా అనుకున్నాడేమో తెలీదు. రెండోసారి ఇదిగో లేచాడన్నాడు. మూడోసారి లేచి పట్టనం పట్టుకుని నాకు గుచ్చాడు తీసుకు. అలాగా నా అబ్జర్వేషన్, బాధ్యత. బాధ్యత. హ్మ్. పైకి బిల్డప్‌లో ఉండవు మళ్ళీ. సో, ఆ విధంగా అన్నయ్యతోటి కాపాడబడి, హ్మ్. లేతే రెండో జన్మ ఇచ్చింది ఆయనే. మొదటి జన్మ మా అమ్మ ఇస్తే, మా అమ్మ, నాన్న ఇస్తే, రెండో జన్మ ఆయనిచ్చాడు. ఆ విషయం ఆయన కూడా గుర్తుండదు ఇప్పుడు. ఎప్పుడే అవును కదా! అనుకుంటాడు అంతే. ఆయన ఏది కూడా హెల్ప్ చేసేసి గాల్లో వదిలేస్తాడు. హ్మ్. అర్ఘ్యం తర్పణ చేస్తాడు తప్ప తాను మళ్ళీ ఉంచుకోడు. ఆయన గుర్తు కూడా పెట్టుకోడు. ఒక రకంగా ఆయన మీద ఏదైనా విమర్శలు వచ్చినా కూడా ఎందుకొస్తాయంటే, ఆయనకి పీఆర్ లేదు. హ్మ్. ఏదో మీలాంటోళ్ళు ఎవరైనా కొంచెం అభిమానించేవాళ్ళు ఎవరైనా కొంచెం గొప్ప ఇన్ఫర్మేషన్ చేసుకొని ఆయన గురించి మాట్లాడాలి తప్ప, ఆయన అంతగా పీఆర్ మెయింటైన్ చేసి ఇవాళ చాలా మంది యంగ్‌స్టర్ హీరోస్ బోలెడంత పీఆర్ మెయింటైన్ చేస్తారు. అది మెయింటైన్ చేయడం తెలీదు. కానీ మీడియా వాళ్ళందరికి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది ఆయనే మళ్ళీ. కరెక్టే. చూడండి మరి. ఆయనకే పీఆర్ లేదు అంతున్నా మనం సరే. ఒక్కోసారి అనుకుంటాం మెగాస్టార్ మనం కలల్లో చూసిన మెగాస్టార్ ఈయనేనా? ఇంత బాగా మాట్లాడతారు. ఆయన ఇంత డౌన్ టు సాధించిన ఎర్త్. ఆయన సాధించిన విజయాలు ఎందుకంటే ఆయన వెరీ ఫస్ట్ ఫిల్మ్ నాతో షేర్ చేసుకునేవాడు. హ్మ్. "అరే నా బాబు పునాదిరాడులో అవకాశం వచ్చిందిరా. అలాగన్నయ్య నేను చాలా థ్రిల్ మా అన్నయ్య అవుతుంటే. సరే నేను వెళ్తున్నాను హైదరాబాద్ అది ఊరు వెళ్తున్నాను. పూడిపల్లి వెళ్తున్నాను. ట్రైన్ అక్కడికొస్తది నెల్లూరు అంటే నేను అమ్మ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇదిగో అన్నయ్య అన్నయ్య కొంచెంసేపు మాట్లాడుకొని అన్నయ్య మళ్ళీ ట్రైన్‌లో వెళ్ళిపోయేవాడు. ఇలా ప్రాణం ఖరీదులో వచ్చినప్పుడు ఇలాగా అన్నయ్య నాతో షేర్ చేసుకునేవాడు. హ్మ్. మా అన్నయ్య ఫస్ట్ టైమ్ మా అన్నయ్య పోస్టర్ పడి మా ఇంటి పక్కింటోడు ఒకడేసాడు పోస్టర్ హ్మ్. ప్రాణం ఖరీదు. మధ్యలో రావు గోపాలరావు ఇంకో దాంట్లో జయసుధన్న ఒక తలలో మాత్రం మా అన్నయ్య ఒక రౌండ్‌లో మా అన్నయ్య తల. అదే మాకు చాలా గొప్పగా ఉండేది. సో, మా అన్నయ్య విషయంలో మాకు ఎవరితో బాగా చనువుగా ఉండేవారు చిరంజీవి గారు? మీ నలుగురిలో నలుగురిలో నాతోటే. మీతోటి. కొంచెం ఏజ్ అంటే గ్యాప్ తక్కువ ఇద్దరికీ కాబట్టి. ఎక్కువ హ్మ్. కన్వర్జేషన్ ఉండేది. హ్మ్. కళ్యాణ్ బాబు అంటే ఇక ఫాదర్ అండ్ సన్ లాగా దూరంగా కొంచెం భయంగా ఉండేవాడు కళ్యాణ్ బాబు. హ్మ్. పెద్ద చెల్లి, చిన్న చెల్లి కూడా అట్లే ఉండేవాళ్ళు. కొంచెం నాతోటే బాగా మాట్లాడేవాడు. ఎక్కువ నాన్నతోటి ఎక్కువ ఉండేది చనువుగా. హుహు. హుహు. పాపం నాన్నతోటి కూడా ఎక్కువ మాటలు పడింది ఆయనే. హ్మ్. ఆహ్, దెబ్బలు తిన్నది ఆయనే. ఈస్ మాకు మా అన్నయ్యని చూస్తే అంటే అనిపిస్తది. ఎంత అదృష్టవంతులో అలాంటి వ్యక్తికి ఒకే తల్లి గర్భాన్ని మేము చేసుకున్నాం. మా అన్నయ్య లాంటి వ్యక్తిని ఇచ్చిన మా అమ్మ అంటే, మా అమ్మ లాంటి వ్యక్తికి మా అన్నయ్య లాంటోడు, కళ్యాణ్ బాబు లాంటోడు ఇలాంటోడు అంటే మా అమ్మ అంటే, "అమ్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మ. చాలా గొప్పదానివమ్మ" అంటే, "నాకుందిలేరా నాదేముంది. ఏముందిరా అందరిలాగే నేను మాత్రం కొత్తగా ఏం చేశాను, స్పెషల్‌గా ఏం చేశాను" అంటది మా అమ్మ. "నీకు తెలీదమ్మా నువ్వు ఊరికే నువ్వు ఆ టీవీ సీరియల్ చూసుకుంటూ ఇంతే అనుకుంటున్నావు" మా అమ్మని అంటుంటా. ఓకే. సినిమా ఇండస్ట్రీలోకి ఆయన ఎళ్ళేటప్పుడు పడిన స్ట్రగుల్స్ మీకు ఆ! బ్రహ్మాండంగా. గుర్తున్నాయా బాగా? ఎందుకు గుర్తులేవు? హ్మ్. ఒకటా? రెండా? హ్మ్. అబ్బో! మరి ఎక్కడ చెప్పానో లేదో తెలీదు గానీ ఒకటి చెప్తా మీకు మంచి సరదాగా ఉండే సంఘటన. హ్మ్. ఇట్ మైట్ బి ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్ మరి బయటెక్కడ చెప్పానో లేదో మీకు గుర్తుందో లేదో తెలీదు. ఇది ఆయన చెప్పింది గాదు. ఓకే. ఒక చనిపోయాడు 'పురాణం సూర్య' అని డైరెక్ట్ చేశాడు ఆ అబ్బాయి. హ్మ్. ఆహ్, ఒక సినిమాలో యాక్ట్ కూడా చేశాడు. 'పురాణం సూర్య' అంటే తెలుస్తది. ఓకే. అబ్బాయి వాళ్ళ నాన్నగారు 'పూర్ణ పిక్చర్స్' అని ఉండేది. దానికి హ్మ్. మేనేజర్. పక్కింట్లో ఉండేవాడు. అన్నయ్యేమో సుధాకర్, అన్నయ్య హరిప్రసాద్ రూమ్‌లో ఉండేవాడు. హ్మ్. ఒకే రూమ్‌లో. పాపం పెద్దావిడ పక్కింటి. ఆహ్, వీళ్ళు అంటే 'పూర్ణ పిక్చర్స్' కదా! కొంచెం వాళ్ళతోటి కొంచెం ఉంటే ర్యాపో మెయింటైన్ చేద్దామని హరిప్రసాద్, సుధాకర్ ఉంటే అన్నయ్య కూడా వెళ్తుండేవాడు. అన్నయ్య ఎప్పుడు ఎవరిని అడిగేవాడు కాదు. కానీ ఆవిడ చాలా ప్రేమగా మాట్లాడేది. ఆంటీ అని పిలిచేవాళ్ళు. చాలా చక్కగా ఈ కాఫీలు, టీలు ఇప్పుడు టిఫిన్‌లు అయి పెడుతుండేది పాపం. ఆ కుర్రోడు అన్నయ్యకి బాగా అంటే అందరికి బాగా క్లోజ్‌గా ఉండేవాడు. కొంచెం బాగా చిన్నోడు కానీ మంచి తెలివైనోడు సూర్య. తను చెప్పాడు. అన్నయ్యకి ఎలా ఉండేదంటే చిన్నప్పుడు బాగా మొటియాలుండేవి. అప్పుడున్న దాని ప్రకారం ఏదేదో రాసుకొని క్లీన్ చేసి పెట్టుకుంటుండేవాడు. కొబ్బరి నూనె రాసుకునేవాడు. ఆహ్, మనిషి ఎట్లున్నాడంటే అసలు చాకులా ఉంటాడు. బై బై నేచరు
అంటే బాగా డాన్సులు గానీ, లేపోతే నేవీలో చేసేవాడు. రకరకాల ప్రోగ్రామ్స్, డాన్స్ ఇయన్నీ చేసేవాడు కదా! ఎక్సర్సైజ్ అని స్పెసిఫిక్‌గా చేయకపోయినా బ్యాడ్మింటన్ ఆడేవాడు. బట్ భయంకరమైన బై బై స్ట్రాంగ్. నేచరే ఆహ్, మన హెరిడిటరీ బిల్డప్ బ్రహ్మాండం ఉంది. హ్మ్. మంచి బిల్డ్. సరే, ఒక సంఘటన ఏంటంటే, ఈళ్ళని అప్పట్లో ప్రివ్యూలు వస్తుండే. అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కదా! ఈళ్ళు హ్మ్. ఇండస్ట్రీలో చదువుతున్నారు కదా! ఒక ప్రివ్యూ ఏశారు. హ్మ్. ఆ పేరు చెప్పను. ఏ హీరోనో పేరు చెప్పను. ఐ లీవ్ టు ఐ మీన్ గెస్సింగ్ ఆడియన్స్‌కి ఇద్దాం. లెట్ దెమ్. సరే, చిరంజీవి హరిప్రసాద్ ఈ సినిమా ఏస్తారు ఎళ్తారా? అంటే ఎళ్తామండి. సరే, అన్నయ్య, హరిప్రసాద్, సుధాకర్ ఎళ్లారు. ఎళ్లి ఇది అన్నయ్య చెప్పింది కాదండి. వాడు చెప్పింది నాకు. హ్మ్. బట్ తర్వాత క్రాస్ చెకింగ్ జరిగిందది. ఆహ్, అప్పట్లో అతను అప్‌కమింగ్ ఆర్టిస్ట్. హీరోగా చేస్తున్నాడు. అటు ఇటుగా సమ్‌టైమ్స్ నెగెటివ్, పాజిటివ్ క్యారెక్టర్ చేస్తుండేవాడు. ఆ సినిమాకెళ్ళారు. ఈళ్ళు లాస్ట్ బట్ వన్ వరుసలో కూర్చున్నారు. కూర్చున్నారు. హ్మ్. ఈళ్ళ తర్వాత ఇంకా లాస్ట్ వరుస. కుర్రోళ్ళు గదా! ఎవరో పూర్ణ పిక్చర్స్ నుంచి వచ్చిన కుర్రోళ్ళు గదా! అని కూర్చున్నారు. హ్మ్. అక్కడ ఇచ్చారు. పెద్దోళ్ళందరూ వెనకాల కూర్చున్నారు. దానికి డైరెక్టర్ దాసనారాయణరావు గారు ఎవరో అయ్యుంటారు. హ్మ్. సరే, కట్టు రూమ్‌కొచ్చారు. రూమ్‌కొస్తే సుధాకర్ గబగబా రెడీ అయిపోయాడు. ఆహ్, రా సినిమా చూసి చెప్పండి ఎలా అంటే వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ గదా! కుర్రోళ్ళ ఒపీనియన్ తెలుసుకోవటం గూడా ఉంటుంది. హ్మ్. ఈ సుధాకరు, హరిప్రసాద్ గబగబా స్నానం చేసి ఎళ్ళిపోయారు. ఆవిడ ఏంటి ప్రసాద్ రాలేదు? ప్రసాద్ అని పిలిచారు. ప్రసాద్ కాదు అప్పటికి చిరంజీవిని పిలిచింది. హ్మ్. అప్పటికి మార్చుకున్న పేరు. చిరంజీవి రాలేదేంటి రమ్మను అని. ఈడెళ్ళాడు. పురాణం చదివి చిన్నవాడు. అంటే ఇంటర్మీడియేట్ డిగ్రీ చదువుతున్న కుర్రాడు అబ్బాయి. ఆహ్, చిరంజీవి అమరమ్మంది కాఫీ టిఫిన్ మేడం. అన్నయ్య ఆడు చెప్పిన వెర్షన్ డైరెక్షన్ ఇచ్చినాడు. అన్నయ్య ప్యాంట్ ఏసుకొని బాడీ ఉండేది షర్ట్ లేకుండా తల ఇట్లా కొబ్బరి నూనెలో పెట్టుకొని మొఖానికి కొంచెం ఏదో రాసుకున్నాడు. మొటియాలుండే మూడీగా ఉన్నాడు. అమరమ్మంది రా అన్నాడు. వస్తాను పద అన్నాడు. కాదు లేట్ అవుతున్నాడు. ఏలా వస్తాను పద అని చిరాకు పడ్డాడు. సరే. ఏమోనమ్మా చిరంజీవి కొంచెం చిరాకుగా ఉన్నాడు. నెమ్మదిగా షర్ట్ తీసుకొని వెళ్ళి కూర్చున్నాడు. కాఫీ ఇచ్చింది. తాగు. ఏంటి చిరంజీవి ఏమైంది? ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదండి. మీరే కదా సినిమాకి వెళ్ళమన్నారు. వెళ్ళాను. వీళ్ళందరూ వచ్చి మేము ముగ్గురం కూర్చున్నాను. మేము లాస్ట్ బట్ వన్ వరుసలో కూర్చున్నాం. అది ముందు వరుసలో కూర్చున్నాం. వీళ్ళు ఆ సినిమా హీరో హ్మ్. ఆళ్ళు రావాలి, ఈళ్ళు రావాలి అని చెప్పి మమ్మల్ని లేపేసి హ్మ్. ముందు వరుసలో లేతే అక్కడ ఎక్స్‌ట్రా కుర్చీలేసి అక్కడ కూర్చోబెట్టారండి. మేము కూర్చున్నావా మేము రావటం అక్కడ కూర్చున్నావు నో ప్రాబ్లమ్. హ్మ్. కూర్చున్న వాడు లేపాడు కదా! చాలా బాధ అనిపించింది. ఐ ఇన్సల్టింగ్. ఫెల్ట్ ఇన్సల్టెడ్. ఎందుకంటే మా అన్నయ్య మేమేమి అంటే మా నాన్న మమ్మల్ని ఇదిలో పెంచలేదండి. ఒక మంచి గుడ్ ఫుడ్, మంచి బట్టలు, మంచి చదువు, ఎక్కడ లోటు లేదు. రెస్పెక్టబుల్‌గానే పెంచాడు. సెల్ఫ్ రెస్పెక్ట్‌తో పెంచాడు. సో, మమ్మల్ని ఎవరన్నా హ్యూమిలేటెడ్‌గా తక్కువ చూసినా కోపమొచ్చేది. ఎందుకంటే మేమెప్పుడు అలా చూడబడేవాళ్ళం కాదు. మేమెవరిని చూసేవాళ్ళం కాదు. హ్మ్. సో, ఆయనకి ఆ మనసు ఇక్కడ హర్ట్ అయిపోయాడు. హ్మ్. అంటే అతను లేపేసాడంటే ఆ హీరో వచ్చి హ్మ్. అందుకని కొంచెం అది అందుకని కొంచెం బాధ అనిపించింది. చాలా హర్ట్ అయ్యామంటే ఆ! ఆడంతే చిరంజీవి ఆడెప్పుడంతే హీరో. ఆడట్లా ఉంటాడు. సర్లే పట్టించుకోకపోవడదా అంటే హ్మ్. ఒక్కొక్కళ్ళకి ఒళ్ళు బలిసి కొట్టుకున్నారండి. హ్మ్. అంటే ఈ ఒళ్ళు బలిసి ఆ మాట మాట్లాడలేదు. ఒక్కొక్కడికి అహంకారాలతో కొట్టుకున్నారండి. అంటే మీకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి వాళ్ళు. సరే మీకు గూడా
ఐఎమ్ గోయింగ్ టు బి ద నంబర్ 1 హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఎవడైతే ఇలా చూసారో వాళ్ళందరికీ తలదన్నేలాగా నేను ఆన్సర్ చెప్తున్నానండి. ఐఎమ్ గోయింగ్, ఐ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్. ఐ విల్ షో వాట్ ఐ కెన్. ఆ! నమ్మరు. ఆ రోజు మాకు ఒక గాడ్ ఫాదర్ లేడు, ఒక బ్యాక్‌గ్రౌండ్ సపోర్టర్ లేడు, ఎవడు లేడు. కాన్ఫిడెన్స్. ఈజ్ ఓన్లీ కాన్ఫిడెన్స్. వాహ్! అది చెప్పిన నాగబాబు గారు అలా చెప్పాడండి చిరంజీవి. నిజంగా వాళ్ళు చూస్తున్నామండి మేము. గ్రేట్. కసి. దాంట్లో కసిలో అవమానం నుంచి వచ్చిన కసి. సో గెస్ ద హీరో. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఆడియన్స్ గెస్ చేసి కామెంట్ చేయండి. గెస్ చేయండి. ఎందుకంటే ఇట్స్ నాట్ చెప్పకూడదు కాబట్టి చెప్పండి. అంటే అప్పటికి ఏమన్నా ఒక సినిమా అన్న చేస్తున్నారా చిరంజీవి గారు? లేదు, అసలు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతున్నాయండి. ఓహో! ఫిల్మ్ జస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. ఓకే. ఇంకా సినిమాల అవకాశాలు రావు. ఇంకా మొదట 6-7 నెలల్లో 1 ఇయర్ అవుతుంది. ఆ! 1.5 ఇయర్‌లో 1 ఇయర్ 9 మంత్స్ అయింది. హ్మ్. 10th మంత్లో 11th మంత్లో ఆఫర్ వచ్చింది ఆయనకి. ఓకే. ఇది ఆయన కాన్ఫిడెన్స్. ఇది ఎందుకంటానంటే ఇది ఎప్పుడు చెప్తాను. ఇప్పుడు అన్నయ్య లాంటోడు ఇది ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పక్కర్లా. హిస్ లైఫ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఆయన ఎలా ఉన్నాడో అలా ఉంటే చాలు. చాలు. అది మోటివేషనల్. ఆయన దగ్గర నుంచి మనం ఆయన పర్సనల్ లైఫే ఒక మోటివేషనల్ బుక్ అది. ఎగ్జాక్ట్. ఆయన ఏం చెప్పక్కర్లా ఎవరికీ. ఎగ్జాక్ట్. మోటివేషనల్ స్పీకర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పాలి. ఆయన చెప్పక్కర్లా. ఆయన జీవితమే అద్భుతమైన మోటివేషనల్ ఇష్యూ. ఎగ్జాక్ట్‌లీ. ఆబ్జెక్ట్. కానీ అక్కడ ఇండస్ట్రీలో ఒక వర్గం ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉండే స్థితిలో ఇక్కడి నుంచి ఎవ్వరు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అంత కాన్ఫిడెన్స్‌తో వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఎక్కడో దగ్గర అవమానం ప్రతి సందర్భంలో 1, 2 సందర్భాలు చెప్పారు. అవమానాలు పడకుండా ఎట్లా ఉంటారు కిరణ్? చిరంజీవి గారు చెప్పారు. ఒక చాలా సందర్భం. సార్లు ఒక డైరెక్టర్ చాలా విషయాల్లో అవమానాలు పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయనకున్న గొప్పతనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎలాగైతే నెగ్గుకొచ్చాడో అవమానాలు, తిట్లు గిట్లు అన్ని పడి ఒక్కరోజు కాంట్రవర్సీ లేకుండా రాజకీయాలు ఎలా సక్సెస్ అయ్యాడు. ఏమీ లేని టైంలో చిరంజీవి గారు కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన గోల్ గెలవటం. సో ఎవడో విమర్శించాడు, ఇంకోటి ఎవడో అన్నాడు, వాడికి కొడగట్టుకోవటం కాదు. ఇవన్నీ నాకు అనవసరం. నా గోల్ అది. ఈడు ఎవరి మాట నేను ఎక్కడ చేరాలని. కళ్యాణ్ బాబు అంతే. ఇవన్నీ నాకు అనవసరం. రాజకీయాలు ఎవడన్నా ఎట్లా మాట్లాడు, నేను చేయాల్సింది పని చేయాలి. మై గోల్ ఈజ్ టు డూ గ్రేట్ థింగ్ టు గొప్ప సర్వీస్ చేయాలి, గుడ్ గవర్నెన్స్. అది కళ్యాణ్. అదే వాళ్ళిద్దరికీ ఇది ఉంది. కళ్యాణ్ బాబు దగ్గర కూడా ఇది చెప్తాను మీకు. ఇంకో షాకింగ్ చెప్తాను. ఎందుకు వాళ్ళు ఇద్దరేమి చాలా మందికి ఏదో ఫ్లూగా వచ్చేసే అవకాశాలు కాదు. కళ్యాణ్ బాబు ఇంకా ఆర్టిస్ట్ కాల. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఏదో బుక్స్ మాత్రం చదువుతుండేవాడు. ఏమవుతాడో కూడా తెలియదు. డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉందని మాకు తెలుసు. ఒక రోజు మైకేల్ జాక్సన్ అప్పుడు చాలా పాపులర్. ఓకే అని చెప్పిన. ఎందుకంటే ఇది ఒక మనిషికి విజన్ ఉంటే ఒక ఐడియా ఉండి పెట్టుకొని చేస్తే రీచ్ అవుతారనే దానికి అన్న ఎగ్జాంపుల్. కవుతారన్నాడు, కొట్టాడు, దానికి తగ్గ కష్టపడ్డాడు అనేసి వెర్బల్గా అంటాం కాదు. దానికోసం ఎన్ని కష్టాలు పడాలని కష్టపడ్డాడు కళ్యాణ్ బాబు. మైకేల్ జాక్సన్ ఒక వీడియోలు వచ్చాయి, ఇప్పట్లో టీవీలో వచ్చాయి. మైకేల్ జాక్సన్ వస్తుంటే ఒక 500-600 మంది ఆర్మీ వాళ్ళు వీళ్ళు వెనకాల, అంటే రోడ్డు ఇలాగ వస్తుంది, పైకి వస్తారు కదా, తలలు కనపడుతుండే, అలా వస్తుండే. అలాగే మైకేల్ జాక్సన్ పాట పాడుతుంటే జనాలు గుండ్లు బాతుకున్నారు. అట్లా అవ్వాలి ఒక రోజుకి అనేవాడు. నేను ఒక్కరోజు కూడా అట్లా వద్దురా అని అనలా. నాకు ఎందుకు అతని ఒపీనియన్ చూసి ఏమో అయినా అవుతాడు, వెరీ గుడ్ కళ్యాణ్, కీప్ ఇట్ అప్ అన్నాడు. తర్వాత మర్చిపోయాడు. అదే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో మాట్లాడుతున్నా, లేకపోతే సినిమాలో యాక్ట్ చేస్తున్నా సేమ్ రెస్పాన్స్. నేను అది చూసి ఇలా అవ్వాలి మైకేల్ జాక్సన్, అంటే పాపులారిటీ అది సాధించాడు అతను. ఇద్దరు తక్కువలు కాదు ఎవరు. ఇప్పుడు కూడా వారాహి వెహికల్ మరి అదే వెహికల్, అదే దృశ్యం అలా కనబడి అలాగ వెహికల్ వస్తుంది సేమ్ అని చెప్పి కళ్యాణ్ చెప్పాను. కళ్యాణ్ నువ్వు అన్నావు గుర్తుందా నీకు? కరెక్ట్ అన్నయ్య.
నేను కొన్ని మర్చిపోను. కళ్యాణ్ చెప్పిన కామ్ విని నేను యత్నించను. మనసులో పెట్టుకున్నా. సమయం వచ్చినప్పుడు వాళ్ళు మర్చిపోయినప్పుడు గుర్తు చేస్తాను. ఇట్లా అన్నావు కాబట్టి సాధించి ఇట్లా వచ్చింది చూడండి. గ్రేట్. సంకల్పం. సంకల్పం ఉండాలి. సంకల్పం ఒకటి సరిపోదు. సంకల్పానికి సరిపోయేటువంటి వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయాలి. అయిపోతుంది. ఇప్పుడు చిరంజీవి గారు మీకు ప్రతిదీ పునాదిరాల్లో అవకాశం వచ్చిందని షేర్ చేసేవారు కదా! అట్లా ఎదుగు క్రమంలో బాగా హర్ట్ అయిపోయి ఆ బాధ ఎవరికి చెప్పుకోవడం అర్థం కాక మీకు అట్లా షేర్ చేసుకున్న బాధ చాలా ఏదైనా ఉందా? అన్నయ్యగా చిరంజీవి గారికి. అది ఉంటాయి. అది చెప్తే మళ్ళీ అవతల వాళ్ళు ఎదుగుతారని చెప్పలేదు కానీ చాలా మంది ఆయన హత్య చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన మానసికంగా ఇదైపోయి ఉన్నారు. సమ్టైమ్స్ హీరోయిన్స్ కొత్త హీరో కదా, సీనియర్ హీరోయిన్లు నోటికి కొంచెం స్టైల్ కొట్టడం, ఇబ్బందులు పెట్టడం, ఆయన చులకనగా మాట్లాడి ఎన్ని చేశారు. భరించినంత కాలం భరించేవాడు. ఒకరోజు తిక్కలేసి తంతానన్నట్టు లేచాడు. దెబ్బకు పరిగెత్తారు, అక్కడి నుంచాడు. ప్రముఖ హీరోయిన్లు టాపా పెద్ద హీరోయిన్ అప్పట్లో. అంటే అంత అవమానించేదారు ఆయన. 2-3 సార్లు 4-5 సార్లు అవమానించిన 10 సార్లు భరించిన తర్వాత 11సారి పిల్లే ఎదురు తిరుగుతుంది. అలాంటిది అన్ని ఏదైనా చేయగలిగే బలం అన్ని ఉండి కూడా భరించాడు. 11సారి చంపేస్తాను చదవేషాలేగా పిచ్చి. ఇప్పుడు కనపడిన చిరంజీవి గారు అంతా ఇప్పుడు యాక్చువల్ సాఫ్ట్ అయిపోయాడు. ఇంకా సాఫ్ట్ అయిపోయాడు. ఆయన చాలా అగ్రెసివ్ పర్సనాలిటీ. వాడు హరిప్రసాద్ సుధాకర్ పాండ్య బజార్లో వీళ్ళు ఎవరు అది అన్నారు. వెళ్తుంటే తమిళనాడు ఏరియా ఏమన్నా గుల్టి ఏమన్నా పండుగ ఇంటికి పాపం కుర్రలు నేను కొంచెం వయసులో పెద్దడు ఉన్నారు. అట్లా అన్నాడు. వాడు ఎవడన్నాడు పదరా వెళ్ళి తుక్క తీసేస్తాను రాసుకొచ్చి ఏమనుకున్నారు అందరు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఆపాడు. చాలా గట్టివాడండి అన్నయ్య. కాకపోతే దాన్ని ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిన ఆయన అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళుంటే ఇంకోలాగా ఉండేది. ఏదో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎందుకంటే వీళ్ళ కళ్యాణ్ బాబుకు రాజకీయాల్లో కళ్యాణ్ బాబు కానీ సినిమా ఇండస్ట్రీ అన్నాయి కానీ దేర్ గోల్ ఈస్ డిఫరెంట్ అండ్ దే డోంట్ వాంట్ గో ఫర్ మన చిన్న ఇష్యూస్ మీద ట్రివియల్ ఇష్యూస్ మీద పట్టించుకునేవాడు కాదు. అందుకని చూసి చూడటం చేసేవాడు. ఈ రోజుకి అంతే ఆయన. అవును. మీరు వాంటెడ్గా మీరు నిర్మాత అయ్యారా లేకపోతే చేశారా? గోల్ ఏముండింది సార్ అసలు? గోలే లేదు నాకు. మా అన్నయ్య అయిపోతున్నా నాకు అదే గోల్ ఉండేదండి. మా కళ్యాణ్ అవుతున్నా మా అన్నయ్య అవుతున్నా నాకు ఇంకా నేను కూడా సాధించాలా అనేట్టు ఉండేది. వాళ్ళిద్దరు సాధించేసి ఆ సినిమాలో 100 days ఆ సినిమాలో రికార్డు కొడుతుంటే నాకు విపరీతం ఆనందం. నాకు ఇంకా పోయింది. నాకు నేను ఏదో చేద్దాం అనేది లేదు. నేను ఎంబీఏ చదువుదాం అంటున్నాను. లేదురా అందరు ఎంబీఏ చదివి అప్పటికే శ్యామును తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి సురేష్ బాబు ఎంబీఏ చదివి వచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నారా, మళ్ళీ ఎంబీఏకి వేస్ట్ చేయడం ఎందుకు, నాతో పాటు ఉండు ప్రొడ్యూస్ చేద్దారంటే వచ్చేసాను. మీరు పోలీస్ ఎస్ఐ అలా ట్రై చేసిన మన వల్ల కాదు, అర్థమైంది నా వల్ల కాదు. నాన్నగారు నాన్న కోరికలే కానీ నాకు అంత సీన్ లేదు. నేను ఎంబీఏ చేద్దాం, నేను లా గ్రాడ్యుయేషన్ అయితే ఎంబీఏ చేద్దాం అనుకుంటే అన్నయ్య వద్దని ఇండస్ట్రీ తీసుకొచ్చాడు. నాకు కూడా మా అన్నయ్యతో చిన్నప్పటి నుంచి కోరిక కదా మా అన్నయ్యతో ఉండాలని. ప్లస్ సినిమా ఇండస్ట్రీలో మా అన్నయ్య మంచిదిలో ఉన్నాడు. సో అన్నయ్యతో ఉంటూ బాగుంటుంది ఉన్నాను. ఏదో ప్రొడ్యూసర్ చేశాడు కానీ నాకు కళ్యాణ్ బాబు అన్నయ్య గ్రోత్ చూసే నాకు బోల్డ్ అంతా అంటే వ్యక్తిగతంగా నాకు పర్సనల్గా అచీవ్ చేయాలన్న కోరిక పోయింది. ఆ పోవటం ఏమైపోయిందంటే అది నన్ను నేనే పోగొట్టుకున్నాను. అంటే అది నాకు నేనే చేసుకున్నాను. కొన్ని అవకాశాలు కూడా యాక్టర్ గా కూడా వచ్చినాయి. అవి కూడా చేశాను. ఇప్పటికే యాక్టర్ గా పేరు వచ్చింది. అది ఏది వచ్చినా కూడా అది నాకు నేను స్వయంకృతాపరాధం. ఇంకా పాపం అన్నయ్యకి కోరుకుండేది కళ్యాణ్ బాబుకి నన్ను డైరెక్టర్ చేయాలని కోరుకుండేది. అన్నయ్యకి నేను ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ చేయాలని కోరుకునేది. నేను చిన్నదంతా సాటిస్ఫై అయిపోయి ఈ తృప్తి పడిపోయేవాడు తప్ప అది నా చేతకానితనం లేకపోతే నా ఇన్ఎఫిషియన్స్ తప్ప వాళ్ళు ఎప్పుడు కోఆపరేట్ చేసాడు. సో నాకైతే హ్యాపీ. నాకు రిగ్రెట్స్ లేవు. నాకు మా అన్నయ్య మా తమ్ముడు అయ్యారు, నాకు అదే చాలండి. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఓకే. సో లైఫ్ లాంగ్ మీరు ఏదైతే కోరుకుందో లైఫ్ లాంగ్ ఆ ఇండస్ట్రీలో మీరు నిర్మాత గానో లేకపోతే యాక్టర్ గానో అన్నయ్యతో ఉన్నాను, ట్రావెల్ చేయగలిగారు. అది అప్పుడు అన్నయ్యతో. తర్వాత నాకు మా కళ్యాణ్ బాబు అంటే మావాడి చిన్నప్పుడు చాలా ఇష్టం. మావాడి
చిన్నోడు కదా, ఉమ్. ఎత్తుకొని తిరిగిన వయసు మాకు కళ్యాణ్ బాబు ఒక వయసు. 10 ఏళ్ళ డిఫరెన్స్ ఉంటుంది ఈజీగా ఉంటుంది. ఆయన ఎత్తుకొని అందుకని ఇంకా పెద్ద అయిన తర్వాత ఇప్పుడు కళ్యాణ్ బాబుతో ఉన్నాను. అంటే ఇంకా మా అమ్మ అలా బాండే చేసేసింది మా ముగ్గురికి, మా ఐదుగురికి. చిరంజీవి గారు అంటే సినిమాల్లో చిరంజీవి గారు ఎట్లా మనము డిస్క్రైబ్ చేయొచ్చు? ఒక మెగాస్టార్ ఆయన ఆ రోజు చెప్పారు నెంబర్ 1 అవుతానని ఉమ్. చెప్పారు. అయి చూపించారు. కానీ ఎట్లా మిగతా హీరోలకి ఆయనకి ఏంటి డిఫరెన్స్? ఏ రకంగా ఒక తనది గాని సామ్రాజ్యంలో తానెళ్లి ఢీ కొట్టి నంబర్ 1గా నిలవటానికి ఏం ఉపకరించింది? సార్ ఇక్కడ యాక్చువల్‌గా సామ్రాజ్యం అనే మాట కొంతమంది భ్రమ తప్ప, ఇది ఎవరి సామ్రాజ్యం కాదు. అంతేనా? 100%. అప్పట్లో ఎవరన్నా కొంతమంది అనుకోని ఉండొచ్చు ఇది మా సామ్రాజ్యం. హ్మ్. అలాంటి సామ్రాజ్యాలు ఏమి ఉండవు. ఇక్కడ ఎవడికి దమ్ముండి, ఎవడికి డిసిప్లిన్ ఉండి, ఎవడికి హార్డ్ వర్క్ ఉండి, ఎవడికి టాలెంట్ ఉంటే ఆడు అయిపోతాడు. హ్మ్. చాలా మంది అంటారు ఏది నెపోటిజం ఉంది. చిరంజీవి గారి అబ్బాయి హీరో అయ్యాడు. చిరంజీవి గారి బామ్మర్ది కొడుకు హీరో అయ్యాడు. చిరంజీవి గారి తమ్ముడు కొడుకు అయ్యారు. హ్మ్. అవనోళ్ళు ఎంతమంది ఉన్నారు? పాపులర్ ఫిగర్స్. అసలు ఏ సంబంధం లేకుండా బయటకు వచ్చిన రవితేజ హీరో అవ్వలేదా? హ్మ్. విజయ్ దేవరకొండ హీరో అవ్వలేదా? నాని హీరో అవ్వలేదా? హ్మ్. వాళ్ళకి నెపోటిజం ఉంటేనే అయ్యారేంటి? లేదు కదా! అవును. సో ఎనీబడీ కెన్ బికమ్ హీరో ప్రొవైడెడ్ విత్ ప్రాపర్ టాలెంట్, ప్రాపర్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ ఎ బిట్ ఆఫ్ లక్. అందరు వారసులు గూడా అవ్వలేకపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారు. సో అందుకని మీరు అడిగిన క్వెషన్ ఏమన్నారు? అదే. ఆ! ఎట్లా తను మిగతా హీరోలకి సో ఆయన మిగతా ఎట్లా హీరోలకి డిఫరెన్స్? ఎలా అంటే ఆయనకి ఇప్పుడు చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత ఎర్ర అని ఒక అదే ఉంది కదా! అది ఎట్లా వచ్చిందంటే దేర్ ఈస్ ఎ వాక్యూమ్ ఇన్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ. లైక్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. నాగేశ్వరరావు గారు కొంచెం డాన్స్‌లవి చేసేవారు. రామారావు గారు, కృష్ణ, శోభన్ గారు వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉంది. సో ఎక్కడో కావాల్సింది ఒక యాక్షన్ హ్మ్. చేయగలిగేటువంటి హీరో లేడు అప్పట్లో. అంటే ఒరిజినల్‌గా చేయగలిగేవాడు లేడు. హ్మ్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు వయసులో ఏదో చేశారు కానీ తర్వాత చాలా పాపులర్ ఇండస్ట్రీ సినిమా పాపులర్ అయ్యేటప్పటికి వాళ్ళు పెద్దోళ్ళయ్యారు. పెద్దోళ్ళయ్యారు. సో వాళ్ళకి కొంత తర్వాత వాళ్ళ వెసులుబాటు తర్వాత వచ్చింది. ప్లేస్ కృష్ణ గారిది కృష్ణ, అనుకున్న శోభన్ గారు కూడా సందర్భంలో వాళ్ళు కూడా కొన్ని చేశారు సాహసం. హ్మ్. చిరంజీవి గారు అంటే మెయిన్ యాక్షన్ హ్మ్. అదిరిపోయేలా చేశారు. ఆయన చేసినంత రిస్క్‌లో వచ్చి కదా! అవును. చెప్తే ఇవాళ ఉన్న గ్రాఫిక్స్ ఏవి పనిచేయవు. 'గూండా' అప్పుడేదో కొంచెం ఆయనకి ఉన్నాయండి. 100 చెప్తాను మీకు. హ్మ్. అది కాకుండా డాన్స్ చేసేవారు నాగేశ్వరరావు గారు. హ్మ్. కానీ ఆ డాన్స్ కొత్తగా ఇంకేం చేయగలనప్పుడు ఇట్స్ ఎ అప్పుడు మైకేల్ జాక్సన్ స్పీడ్, బ్రేక్ డాన్స్, లీగ్ డాన్స్ ఇది మనం ఎందుకు చేయకూడదు? సో వీ కెన్ ఫస్ట్ నేను నటుడిగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే యాక్షన్, డాన్స్ హ్మ్. దీనిలో కొట్టాలి ఫస్ట్. హ్మ్. ఆ గ్రిప్ వచ్చిన తర్వాత దాని నుంచి యాక్టింగ్ తీసుకున్నాడు. ఓకే. బేసికలీ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. హ్మ్. కానీ మరి యాంకర్ చేయాలి ఇండస్ట్రీలో యాంకరింగ్ అవును. పట్టుకోవాలంటే ఇది ఒక పట్టుకున్నాడు. యూనిక్‌గా కొత్తగా ఏదో అది పెట్టుకున్నాడు. హ్మ్. సో ఆయనకి ఆ యాక్షను దాంట్లో కొట్టి దాని తర్వాత అద్భుతంగా క్యారెక్టర్ చేశారు. పైగా ఆయన రాకముందు కామెడీ కోసంగా కొంతమంది ప్లస్ హీరోలు కామెడీ, ఉండేవారు. ప్లస్ హీరో కామెడీ. ఆ! హీరోలు ఎవరు అంత కామెడీ చేసిన వాళ్ళు లేరు. లేరు. ఆయన టైమింగు చాలా అది అద్భుతం ఉంటాయి. అదసలకి ఎవరికీ అబ్బో! లేదు. ఇప్పటికీ లేదు. ఆహా! అంత అద్భుతమైన ఆయనకున్న టైమింగు ఏ హీరోకి లేదు. లేదు. అంటే అది మిగతా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం కాదు. మిగతా వాళ్ళు ఆయా రసాలులో ఆయా దీంట్లో ఎమోషన్స్‌లో ఉండొచ్చు కానీ, ఈయన అసలు కామెడీ గాని, ఎమోషన్ గాని, స సెంటిమెంట్ గాని అసలు నవరసాలు పోషిస్తారు. బాలచంద్ర గారు ఎక్సెప్ట్ ఒక పౌరాణిక క్యారెక్టర్‌లు కొత్తగా చేయలేదు తప్ప, అంటే పౌరాణిక క్యారెక్టర్‌లు ఇబ్బంది పౌరాణికం. చేయలేదు తప్ప, హ్మ్. మిగతా మైథాలజీ చాలా చేశారు. హ్మ్. చాలా బాగా చేశారు. బాలచంద్ర గారి కామెంటు హైయెస్ట్ ఆయన కామెంట్ అన్నాడు కదా! కమల్ హాసన్, రజనీకాంత్ కలిపితే. కాంబినేషన్. హ్మ్. సో, ఆ క్రమంలో ఆయన ఫ్యామిలీతో గూడా అంటే మీరు చూసుంటారు కదా! ఆయన కష్టాన్ని. ఒక్కొక్కసారి కళ్యాణ్ గారు అన్నట్టు గుర్తు నాకు. ఆయన అలసిపోయి వచ్చి 3 షిఫ్ట్‌లు చేసి అలసిపోయొచ్చి చేస్తే ఆ చెమట వాసన గూడా నాకు సువాసనగా కనపడేది. అంత శ్రమ నుంచి వచ్చేదని చెప్పేసి కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఇప్పుడు అన్నట్టున్నారు. ఆయన శ్రమని మీరు దగ్గరుండి చూసారు. ఆ! 2 షిఫ్ట్‌లు, 3 షిఫ్ట్‌లు ఒక్కొక్క నేను ఒక విషయం సంవత్సరానికి చెప్తాను. 12, 13 సినిమాలు. ఆయన ఎలా పనిచేసాడో చెప్తాను. రోజుకి హ్మ్. 19 గంటలు పనిచేసేవాడు. అబ్బా! 1, 2 నెలలు కాదు.
హ్మ్. 1, 2 సంవత్సరాలు కాదు. 10, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు 18 అవర్స్ ఏ డే పనిచేసేవాడు. హ్మ్. 3, 4 షిఫ్ట్‌లు చేసేవాడు. నిద్ర ఉండేది కాదు. హ్మ్. నిద్రపోయేవాడు మొఖం మీద నీళ్లు కొడితే లేచిపోతారు కదా! హ్మ్. ఆయనకి ఆ మేకప్ ఏసే గ్యాప్‌లో అలిసిపోయి అలా పడుకుంటే శివ అనేవాడు ఉన్నాడు మా అన్నయ్య మేకప్ ఏసేవాడు. అప్పట్లో మేకప్ స్టైల్ ఉండేది. మేకప్ అని మెడ్రాస్ కదా! మేకప్ కరిగిపోకుండా మేకప్ అంతా ఐస్ ఏస్తారు ఫేస్ మీద. ఐస్ క్యూబ్. ఆహా! ఐస్ క్యూబ్ ఏస్తే మెలుకొచ్చేది కదండీ. నీళ్లు టచ్ అయితే మెలుకువొస్తది. హ్మ్. ఐస్ క్యూబ్ వేసి నొచ్చింది కదా! ఐస్ క్యూబ్ చల్లగా ఉంటది. అంటే అంత అలిసిపోయి. అలిసిపోయేవాడు. హ్మ్. బ్రష్ చేసుకుంటా అలా ఉండి చేసేవాడు. అండ్ హ్మ్. అంత మత్తులోకి నిద్రలోకి. హ్మ్. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. హ్మ్. ఆహ్, ఆహ్, ఆయన 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు 18 అవర్స్ ఏ డే చేశారు. హ్మ్. ఎంత దారుణం అంటే ఎంత బాధ అనిపిస్తదంటే, ఇవాళ ఆయన గ్రాండ్ చిల్డ్రన్‌తో ఆయన ఆడుకుంటుంటే మాకు ఆనందంగా ఉంటది. ఎందుకంటే ఆయన సొంత పిల్లలు చరణ్, స్వీటీ, హనీ పాపతోటి పా మా అమ్మాయిలతోటి ఆళ్ళ బాల్యం ఆయన చాలా మిస్ అయిపోయాడు. హ్మ్. పొద్దున్నే షూటింగ్‌కెళ్ళేటప్పుడు పడుకునేవాడు. లేట్ నైట్ వచ్చి నిద్రపోతుండేవాడు. హ్మ్. ఎప్పుడు చూసి ఎప్పుడో సండేనో ఏదైనా హాలిడేస్‌కెళ్ళినప్పుడు తప్ప. సో, హ్మ్. పిల్లల గ్రోత్‌ని కూడా పిల్లలకి ఆ చిన్న ఇదిని ఎంజాయ్ చేయలేదు సరిగ్గా. సాక్రిఫైస్ చాలా చేశారు. సాక్రిఫైస్ చేశాడు. హ్మ్. ఆ సాక్రిఫైస్, ఆ త్యాగాల ఫలితమే ఇవాళ అందుకని బ్రాండింగే పద్మవిభూషణ్. అంతొచ్చింది. ఆయన వల్ల అంత బ్రాండ్ అయింది. ఇంతమంది అయ్యామంటే ఆయనే హ్మ్. మహానుభావుడు. హ్మ్. సో, ఆయన అంటే ఏమాత్రం కొంచెం నేను కొన్ని కొన్ని వీడియోలు చూసాను సార్. వైరల్ అయ్యినియి. చిన్నప్పుడు అందరిని అయి కూర్చోబెట్టుకొని ఎప్పుడైనా డాన్సులు. జరిగిన సంఘటనలే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే మెమోరీస్‌ని ప్రిజర్వ్ చేయడంలో ఆయనకున్నంత ఇంట్రెస్టు హ్మ్. ఇంకెవరికీ లేదు. ఈ రోజుకి కూడా హ్మ్. మా పిల్లలయి గాని, నాయి గాని లేతే మా కళ్యాణ్ బాబు వాళ్ళు అన్ని ఫోటోస్ ఉన్నాయి ఆయన తీయించినయి. హ్మ్. ఏదైనా పండగొచ్చినా, ఏదైనా ఇదొచ్చినా కెమెరామన్‌ని పిలిచి అందరిని ఫ్యామిలీ మీరు చూసే బయట ఫ్యామిలీ ఫోటోస్ ఆయన దగ్గరుండి ఇంట్రెస్ట్‌గా హ్మ్. ఓపిక ఎందుకే అంత ఓపిక నీకు స్వామి అనిపిస్తది మాకు. మీకు తెలీదురా నీది ఇప్పుడు చాలా సిల్లీగా ఉంటది గానీ తర్వాత తెలుస్తది. హ్మ్. ఎంత మెమోరీస్ మిగిలిపోయినాయి ఇవాళ. ఆ విషయంలో ఆయన చాలా అద్భుతమైన విజనరీ. హ్మ్. ఇప్పుడు దీని విలువ ఇప్పుడు తెలీదురా మీకు. అలాగే ఆయనకి ఫోటోలు ఎన్నో ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఫోటోలు నాకు తెలిసి ఏ హీరో ఇచ్చుండడు. హ్మ్. "అన్నయ్య నీకు ఎప్పుడైనా ఇట్లా ఇస్తున్నాం గదా! విసుగు రాదా?" హ్మ్. అంటే ఆయనకి ఎట్లా అంటే 1000 మంది ఉన్నా ఇస్తాడండి. 10,000 మందున్నా ఇస్తాడు. ఒకేసారి మీద పడితే కొంచెం చిరాకొస్తది. యాహ్! 10,000 మందికి చక్కగా వచ్చి చక్క తీసుకెళ్ళిపోవచ్చు. అది ఆయన దగ్గర లాభాలు. అడిగా "ఎందుకన్నయ్య నీకు ఇన్ని ఇస్తావు గదా! రోజు ఇస్తావు గదా!" "అరేయ్! అది నాకు చాలా అవర్స్ పట్టొచ్చురా. వాడు చాలా కాలం ఆ కుర్రోడు, ఆమె వస్తారు ఫోటోస్ కోసం. మనం వాళ్ళ కోసం స్పెండ్ చేసే ఒక సెకండ్ వాళ్ళకి లైఫ్ టైమ్ మెమరీ కదా! జీవితకాలపు మెమరీ. కరెక్ట్. కాబట్టి మనం ఎగ్జాక్ట్. అది ఆ గౌరవం ఇవ్వాలనేవాడు. అది అందుకనే అదే చెప్తున్నా ఇవాళ ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని హ్మ్. చేసినా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియక ప్రస్తుత ఇన్ఫర్మేషన్ మాట్లాడేవాళ్ళు తప్ప హాస్ గాట్ గ్రేట్ క్యారెక్టర్ అండి. ఓకే. ఓకే. అంటే ఆయన తన పిల్లలతోనే కాకుండా ఆ! అందరు అందరి పిల్లలతో బాగా స్పెండ్ అందరితోటి. చేస్తారు. అందరితో ఎట్లాంటి బాండింగ్ ఉండేది ఆయనకి? అయ్యో! అరుణ్ గారి పిల్లలు హ్మ్. బాబీ, బన్నీ, సిరి, మన అరవింద్ గారు వాళ్ళ సిస్టర్ ఇంకో ఆవిడున్నారు. వసంత గారు. వాళ్ళిద్దరు ఆడపిల్లలు. దీపు అండ్ విద్య. హ్మ్. అన్నయ్య పిల్లలు. కొంచెం పెద్దయి పిల్లలు మా పిల్లలు. మా చెల్లెళ్ళ పిల్లలు. పెద్ద చెల్లి తేజు, వైష్ణవ్. ఇలాగ ఆళ్ళని గ్రూప్‌లో యేసుకొని ఆయన కూర్చునేవాడు. హ్మ్. వాళ్ళతో కబుర్లు చెప్తా ఉండేవాడు. చాలా వాళ్ళందరికీ చాలా చూసుకునేవాడు. ఒక సందర్భంలో అల్లు అర్జున్ గారు చెప్పారు. మమ్మల్ని అందరిని గూడా అసలకి బయటికి తీసుకెళ్ళిన ఎక్స్‌కర్షన్ ఆ! బయటికి తీసుకెళ్లారు. వేరే తీసుకెళ్ళేవాడు. ఏదో దేశాలకు తీసుకెళ్ళారంటే బాగా చిరంజీవి గారే అని చెప్పి ఒకసారి చాలా గుర్తు చాలా చేసుకున్నారు. చాలా చేసి అలాంటియన్నీ పిల్లలతోటి మంచి అనుబంధం. హ్మ్. అదే ఆయనకున్నది. ఆయన ఆయన అందుకని ఆ చిన్న నా పిల్లలు అనే ఒక హక్కు ఫీల్ అవుతారాయన. హ్మ్. అదే ఆయనకి అంతకంటే ఎక్కువ ఏమి ఆళ్ళ దగ్గర నుంచి ఆశించేది లేదు. హ్మ్. ఆయన నా నా పిల్లలు అంటే మా ఆడపిల్లల గురించి కాదు. మా అందరి పిల్లల గురించి. అందరి పిల్లల గురించి. అందరి గురించి అంత బాగా చూసుకున్నాడు. మా హ్మ్. హక్కు అని ఫీల్ అవుతారు కాబట్టి ఆహ్, అదే ఎవరన్నా కొంచెం ఏదన్నా తప్పుగా మాట్లాడిన ఏదైనా అనిపిస్తే కొంచెం ఫీల్ అవుతారు తప్ప హ్మ్. లోపల అసలేముండదు ఆయనకి.
ఎవరి ఉమ్, మీద కోపం, తాపం, గ్రెడ్జి పెట్టుకోడు అసలు. లేదు అసలు ఆయనలో. ఉమ్, నాకు ఈ పిల్లలందరూ చాలా చిన్నప్పటి నుంచి తెలిసినోళ్ళు. అరుణ్ గారు వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే ఫస్ట్ మా ఫ్యామిలీ బ్రదర్స్‌లో ఉమ్. ఫస్ట్ వాళ్ళకి కదా! ఆ అబ్బాయి చాలా గారాబంగా పెరిగాడు. బాబీ. బాబీ. ఆ! ఉమ్, కానీ మంచి పిల్లాడు. తర్వాత పాపం ఇంకొక బ్యాడ్ లక్ ఒక మిస్‌క్యారేజ్ బిడ్డ చనిపోయాడు. తర్వాత బన్నీ. ఆ తర్వాత శిరీష్. ఆళ్ళ ముగ్గురు పిల్లల్లో మోస్ట్ ఇన్నోసెంట్ బన్నీ. అవునా? వెరీ, వెరీ ఇన్నోసెంట్ ఉమ్, అండ్ మోస్ట్ ఎఫెక్షనేట్ కిడ్. ఓకే. విపరీతమైన ఎఫెక్షనేట్ కిడ్. మేము ఒకసారి ఆయన ఇంటికెళ్ళాం. అప్పుడు మెడ్రాస్‌లో ఉండేవాళ్ళం. ఒకరోజు ఆయన ఇంటికెళ్ళాం. అప్పుడు 'క్యాసనోవా' అని యండమూరి వీరన్ నవల కథ చెప్పాకెళ్ళాం. ఉమ్, సార్ ఎందుకు చనిపించరా అంటే చెప్పా యండమూరిది. చెప్తున్నప్పుడు పిల్లలు అంతా రెండో తరగతి, మూడో తరగతి చదవటం, ఐదో తరగతి. చిన్నోడేమో ఒకటో తరగతి. ఈడు బన్నీ గాడేమో మూడో, నాలుగో. ఈడు బాబీ సెవెంత్, సిక్స్త్. నేను పిల్లలు ఏం చేస్తారనేది అన్ని బాగున్నాయి నా బాబు. పెద్దోడు బాగానే ఉంటాడు. చిన్నోడు చాలా తెలివిగలడు ఆకురోడు. ఇటొచ్చి ఈడే అమాయకుడు. ఏమవుతాడు ఏమవుతాడు తెలియదు. కానీ అరవింద్ గారు ఆ, అన్నారు. అంటే ఈడు ఎటువంటి కల్మషం లేదు ఆడి దగ్గర. ఓపెన్‌గా ఉండేవాడు. అయితే నాకు ఐ బిలీవ్ ఇన్ వాల్యూస్. ఉమ్, సార్ అరుణ్ గారు నేను ఒకటి చెప్తాను ఒకటి రాసుకోండి. వీళ్ళ ముగ్గురులో బన్నీ చాలా ఎఫెక్షనేట్ కిడ్. మంచోడు. మీరు ఆశ్చర్యపోయే రేంజ్‌లో అవుతాడు చూడండి. పెద్ద రేంజ్‌కి వెళ్తాడు. అది ఏదో నేను చెప్పలేను. హి విల్ బికమ్ సంథింగ్ ఉమ్, బియాండ్ యువర్ వైల్డెస్ట్ ఇమాజినేషన్ సార్. నమ్మలేదు ఆయన. ఆ! అంటే అది అంత అమాయకంగా ఉండేవాడు బన్నీ. ఉమ్, ఆ! అనేవాడు. ఏంటన్నా చెప్తున్నాను సార్. మంచితనం ఎక్కడున్నా, మంచి ఇది ఉన్నా 100% అవుతారు. చూసుకోండి. కరెక్ట్‌గా ఎప్పుడు చెప్పానంటే 'ఆర్య' రిలీజ్ అప్పుడు చెప్పాను. ఓకే. నేను అన్నాను గుర్తుంది. బట్ ఆయన మర్చిపోయాడు అది వేరే సంగతి. నాకు ఐ డోంట్ కేర్. మర్చిపోతే మర్చిపోయారు. కానీ నేను అన్నదైతే నిజం. ఉమ్, సో, అలా ఆ కుర్రోడు అలాగా మంచి పొజిషన్‌కి వచ్చాడు. శిరీష్ కొంచెం రిజర్వ్డ్‌గా ఉన్నా కూడా ఆ కుర్రోడు మంచి పిల్లోడు. ఆడేదో తనకు కావాల్సింది తను ప్రొడ్యూసర్‌గాను కొంచెం హీరోగా ఏదో చేసుకుంటూ వచ్చాడు. అలాగే మా అన్నయ్య గారి అమ్మాయి వెరీ ఇండిపెండెంట్ గర్ల్. వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. కోపం అండ్ విపరీతమైన లవబుల్ కిడ్. మా అన్నయ్య గారు పెద్ద పిల్ల. మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ అది. ఉమ్, మా అందరికీ ఒక ఒక మా ఫ్యామిలీ వంశానికి కదా! అందుకని ఒక ఎఫెక్షన్ ఉండేది. ఫస్ట్. తర్వాత మా చరణ్. ఉమ్, చరణ్ గాడు ఆడు చిన్నప్పటి నుంచి కొంచెం రిజర్వ్ ఉండేవాడు. రిజర్వ్ అంటే కొంచెం ఇప్పుడు ఎలా ఉంటాడో పెద్ద మనిషి తరహాగా అది చిన్నప్పటి నుంచి ఉండేది ఆ క్యారెక్టర్. చిన్న ఉక్రోషం ఉండేది. కానీ ఎక్కడ కూడా హ్మ్, తప్పుగా మాట్లాడటం గాని ఏది చేసేవాడు కాదు. చాలా పద్ధతిగా ఉండేవాడు. ఆహ్, తర్వాత ఇప్పుడు వయసొచ్చే కొద్దీ నెమ్మదిగా యాజ్ ఈ గ్రో బిగ్గర్ అడల్ట్‌హుడ్ పెద్ద వయసొచ్చేటప్పటికి వాళ్ళలో ఒక అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్. హి బికమ్ మోస్ట్ రెస్పాన్సిబుల్ కిడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఉమ్, వాడెలా తయారయ్యాడంటే, మా అన్నయ్య మా ఐదుగురిని ఎలా చూసుకుంటాడు, ఉమ్, వాడు మా తేజ్‌ని, వైష్ణవ్‌ని, వరుణ్ బాబుని, నిహారికని అంటే ప్లస్ అన్నయ్య చిన్న కూతురుంది స్వీటీ. మా అన్నయ్య గారి అమ్మాయి. ఉమ్, అలా పర్సనల్‌గా టేక్ కేర్ చేస్తాడండి. చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఉమ్. సో, చిరంజీవి గారి బాధ్యత ఆ తరంలో ఎలా ఉంది? ఈ తరంలో ఏంటి? అది అది అనుకోని చేయలే. అది సహజంగా వచ్చిందండి. ఇప్పుడు నేను, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లెలు ఒకే బ్లడ్. కానీ వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు, అక్కచెల్లెల పిల్లలు. కానీ వాళ్ళు ఒకే బ్లడ్‌లా ఉంటారు. గ్రేట్ అది. చాలా గ్రేట్. ఏ అవసరం వచ్చినా చరణ్ అన్న నాకు ఇది కావాలి. వరుణ్ గాడు నా మాట పెద్దగా పట్టించుకోడు. అంటే వాడు ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తాడు. వాడు ఎవరి మాట వింటాడంటే చరణ్ బాబు మాట వింటాడు. అరే వరుణ్ అట్లా చేయొద్దురా, ఇలా చేయొద్దాం అంటే అలాగన్నా అంటాడు. ఒక్కోసారి లేదన్నా నీకు తెలీదు అని ఆడితో ఆర్గ్యూ చేస్తారు. ఆ చరణ్ తోటి అలుగుతారు. వాడు నవ్వుకొని మళ్ళీ కాదులేరా అని
వాల్యూస్ చూసాడు. చాలా. నాన్నగారి నుంచి సో వాడు అలాగే మా అన్నయ్య అంటే కూడా చాలా ఇష్టం వరుణ్‌కి. హ్మ్. మా అన్నయ్యని ఎవరన్నా ఒక్క మాట అన్నా, లేకపోతే కొంచెం ఏంటి అన్నయ్య ఇట్లా చేసాడు అని అన్నా సరే, మా అన్నయ్య తిట్టాడు "అరే బాబు ఇట్లా అన్నాడు అని బాధపడిన ఎప్పుడన్నా ఆడు ఒప్పుకోడు. నువ్వు హ్మ్. డాడీని అట్లా అనకు అని, అంటే ఎగ్జాంపుల్‌గా అంత అవును. గౌరవం. సో చరణ్ అంటే ఇంక గురి. హ్మ్. సార్ ఇప్పుడు అంటే మీరు నిర్మాతగా చాలా సినిమాలు తీసుకుంటూ వచ్చారు. ఒక 8 సినిమాల వరకు తీశారు. దాంట్లో కొన్ని హిట్లున్నాయి, కొన్ని ఫ్లాపులున్నాయి, కొన్ని ఇబ్బందులున్నాయి. కానీ ఫైనల్‌గా 'ఆరెంజ్' సినిమా అప్పుడు మీరు చాలా డ్రాస్టిక్‌గా కొంత నష్టపోయారు అనేది అంటే ప్రచారం ఏముందంటే, మీరు 'ఆరెంజ్' సినిమా అప్పుడు నష్టపోతే మిమ్మల్ని ఆదుకోవటానికి 'పవన్ కళ్యాణ్' గారొచ్చారు తప్ప, చిరంజీవి గారు రాలేదు. చిరంజీవి గారు పట్టించుకోకపోతే 'పవన్ కళ్యాణ్' గారొచ్చారని మాటలు కొంత ఈ మధ్య కాలంలో గూడా ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు ఆహ్, పేరు చెప్పను గాని ఒక డైరెక్టర్ ఈ మధ్య కాలంలో 'చిరంజీవి గారు చాలా సెల్ఫిష్. సో, 'పవన్ కళ్యాణ్' గారొచ్చి ఆదుకున్నారు తప్ప 'చిరంజీవి' గారు ఏం చేయలేదు' అని చెప్పేసి ఆయన ఒకప్పుడు ఫేమస్ డైరెక్టర్. ఇప్పుడు అనాలిసిస్‌లు చేస్తూ ఉంటారు. ఇస్తూ ఉంటారు. ఆయన చెప్పాను మీరు మాట్లాడారు. కరెక్ట్‌గా అన్నారు. ఒకప్పుడు ఎవడో తెలీదు నాకు తెలీదు. హ్మ్. ఇప్పుడు అనలిస్ట్‌గా మారాడంటే ఆడు ఏ రేంజ్‌కి ఎళ్ళాడో తెలుసు. హ్మ్. చిరంజీవి గారిని అనేంత గొప్పోడు ఎవడు లేడిక్కడ. పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు నా దృష్టిలో ఇద్దరు దే ఆర్ హావింగ్ దేర్ ఓన్ గ్రేట్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఈ పరుగు పందెంలో ఒకడు ముందొస్తాడు, ఒకడు వెనకాలొస్తాడు. హ్మ్. అంతే తప్ప అందరూ పరిగెట్టేవాళ్ళు. పరుగు అలాగా ఒక తమ్ముడిని కాపాడటానికి, బ్రదర్‌ని కాపాడటానికి అన్నదమ్ములు ఇద్దరొచ్చారు. హ్మ్. కళ్యాణ్ బాబు చెయ్యి అందుకున్నాడు, ఆయన కూడా అందుకున్నాడు. హ్మ్. ఇవాళ కళ్యాణ్ బాబు నాకు ఎంత హెల్ప్ చేశాడు నేను క్రైసిస్‌లో ఉన్నప్పుడు, అన్నయ్య అంతే హెల్ప్ చేశాడు. హ్మ్. తక్కువేం చేయలే. పైగా ఏమన్నాడంటే పాపం మా అన్నయ్య మొత్తం కళ్యాణ్ బాబు తీసుకోపోయాడు బాధ్యత. హ్మ్. ఇది చాలా అంటే ఇది తీసుకోపోతే ఏంట్రా మొత్తం వాడు ఎలా తీసుకుంటాడు హ్మ్. అంత అమౌంటు? హ్మ్. నేనేమైపోయాను? నేను తీసుకున్నా? మొత్తం వాడు ఎలా భరిస్తాడు ఒక్కడే? హ్మ్. చిన్నోడాడు. తీసుకో ఇదిగో నేను చేస్తున్నాను ఇదిగో ఇక్కడ అప్పు తెచ్చేయి. హ్మ్. అట్లా ఇద్దరూ కలిసి నిలబడ్డారండి. అసలు ఓకే. చిరంజీవి గారు నిలబడలేదని నేనెప్పుడు చెప్పలేదు. మీరెప్పుడు ఆ! చెప్పలేదు. కానీ ఈ ఎదవలండి. ఇప్పుడు అలా ఒక చెప్పే ఎదవల గురించి ఒకటే మాటతా. లోకులు పలు కాకులు కాదు. లోకులు పలు ఎదవలు ఉన్నారు. హ్మ్. చిరంజీవి గారు చేయలేనిది ఈడు చేసాడా? మా ఇంట్లోకొచ్చాడా? చూసాడా? గొట్టంగాడు ఎవడైతే హ్మ్. మండుతది ఆ మాట ఎవడన్నా సరే అంటే. హ్మ్. "అరే హౌలే నువ్వొచ్చి చూసావురా? నా అన్నదమ్ములు ఎంత హెల్ప్ చేశారు. నా తమ్ముడికి నిలబడింది ఎంత గొప్పగా నిలబడ్డాడు మా అన్నయ్య తెలుసా నీకు? మా అన్నయ్య కోసం మా తమ్ముడు ఎంత గొప్పగా నిలబడ్డాడో తెలుసా? మేము వి ఆర్ హావింగ్ గ్రేట్ బాండేజ్ బిట్వీన్ బ్రదర్స్. హ్మ్. మేమేదో గొ గొప్ప కోసం లేపోతే ఏదో ఉండాలని మా సహజంగా ఉంటాం అంతే. అన్నయ్య లేకుండా అన్నయ్యని చూడకుండా ఉండలేను. నన్ను చూడకుండా కళ్యాణ్‌బాబు ఉండాడు. కళ్యాణ్‌బాబుకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా ఇంకా పొలిటికల్ ఏదైనా అవసరం వస్తే నేనెళ్తాను. నాకేదైనా ఉంటే కళ్యాణ్‌బాబు ఉంటాడు. ఫస్ట్ నిలబడేది కళ్యాణ్‌బాబు. గొడవొస్తే రండ్రా మా ఫ్యామిలీ అని నిలబడతాడు కళ్యాణ్‌బాబు. హ్మ్. నా తమ్ముడిని ఎవడురా అనేదని అని మా అన్నయ్య నిలబడతాడు. మేము లెక్క చేయము సార్. మాకు మధ్యలో ఏమి ఇష్యూ లేనప్పుడు మేమే పట్టించుకోం. హ్మ్. మధ్యలో అంటే ప్రతివాడేంటంటే ఇది ప్రతి వాడికి ఒక నేరేటివ్ కావాలి. ఒక పనికిమాలిన ఇది కావాలి. హ్మ్. వాడికి చిరంజీవి గారంటే ఇష్టం ఉండకపోతే చిరంజీవి గారి గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఇష్టం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు. హ్మ్. మీరు వాడి గురించి వాడికి ప్రూఫ్స్‌తో సహా చెప్పినా వాడు నమ్మడు. నమ్మడు. వాడు నమ్మాలనుకోవట్లేదు. కాబట్టి హ్మ్. అలాంటి ఎదవల గురించి పట్టించుకోకూడదు. ఓకే. 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 సో, మీరు 'చిరంజీవి' గారు 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టినప్పుడు, సో, మీరు కలిసి ఉమ్మడిగానే చర్చించుకునేవారు గదా! మీరు చాలా కీలకమైన పాత్ర పోషించారు 'ప్రజారాజ్యం' పార్టీలో. సో, ఆ పార్టీ విలీనం వరకు సో, మీ అనుభవాలేంటి 'చిరంజీవి' గారితోటి? అన్నయ్య పెట్టడం, పార్టీ స్టార్ట్ చేయడం చాలా గొప్పగా స్టార్ట్ చేశాడు. హ్మ్. చాలా గొప్ప ఇదిగా చేశాడు. అద్భుతమైన మీటింగు. అలాంటి మీటింగ్ తిరుపతి మీటింగ్‌కొచ్చిన జనం లైఫ్‌లో ఇప్పటికి చూడలేదు. అవును. ఇప్పటికి అది రికార్డ్. రికార్డ్ బ్రేక్ మీటింగ్. హ్మ్. ఎక్కడో ఏమైందంటే సమ్‌టైమ్స్ పాలిటిక్స్ ఆర్ నాట్ ఆల్‌వేస్ ఆహ్, సమ్ పీపుల్స్ కప్ ఆఫ్ కాఫీ టీ.
కప్ ఆఫ్ టీ అది అంటారు కదా, ఉమ్. అదేంటో అన్నయ్యకి అక్కడ వర్కౌట్ కాదు. వర్కౌట్ కాదు. దానికి ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఫస్ట్ నుంచి ఎవడు ఏమన్నా పట్టించుకోకుండా తన వరకు తను చూసుకుంటూ తన ఎదుగుదల లేకపోతే తన టార్గెట్ ఓరియంట్ ఉండటమే తప్ప ఉమ్, ఈ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఒక మాట అంటే పగిలేలాగా అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉమ్, కేసీఆర్ గారిని ఏమన్నా అంటే భయపడేవాడు అవును. ఆయన వచ్చే కొత్తల్లో. ఉమ్, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవడు అన్నారు అనుకోండి, మామూలు మొత్తం తీసుకొచ్చి కోడతారు, మళ్ళీ అంత స్ట్రాంగ్ ఇస్తారు. ఉమ్, దే ఆర్ అగ్రెసివ్ లీడర్స్. ఉమ్, అన్నయ్య గారు అగ్రెసివ్ లీడర్ కాదు, సాఫ్ట్ మ్యాన్. ఆయన ఒకవేళ ఒక 2008లో కదా 9లో చేస్తే ఆయన 2000లోనూ పెట్టుంటే అప్పుడు కొంచెం జనం ట్రెండ్ కూడా ఇట్లా సాఫ్ట్ ఉండేది. ఉమ్, ఆయన ఈ జనాల ట్రెండ్ మారే టైంలో పెట్టారు. ఇది అగ్రెసివ్నెస్ ఇష్టపడేటువంటి ఇది వచ్చినప్పుడు ప్లస్ ఆయన కొన్ని గట్టిగా సమాధానాలు చెప్పలేదు. పాపం ఆయన ఎన్ని మాటలన్నా అన్యాయంగా అన్నారు తప్ప సమాధానం రిటార్ట్లు ఇవ్వలేకపోయాడు. ఉమ్. నేను కళింబాబు ఏదో కొంచెం నిలబడి చెప్పేవాళ్ళం తప్ప పాపం ఆయన ఎవ్వరిని అనేవాళ్ళు కాదు. అంటే ఆయన చాలా చాలా అవమానాలు చాలా చేశారు. దారుణమైన అవమానాలు. ఆరోపణలు. టికెట్లు అమ్ముకున్నారని, పార్టీ అమ్ముకున్నారని, పిచ్చి అంటే చాలా ఇవన్నీ ఇంక ఇప్పుడు ఒకటి కిరణ్, ఉమ్, ఇప్పుడు మీరు మిమ్మల్ని తిట్టాలి నేను. మీరు నాకు అన్ని చెప్పినా కూడా నేను విన్నాను. ఉమ్, నేను తిట్టాలని తిడతాను. అంతే. నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ ఉమ్, లైక్ టు లిసన్ గుడ్ థింగ్స్ అబౌట్ యూ. ఓకే. ఎవడన్నా చెడుగు మాట తింటాను. అదే దరిద్రపు సమాజం. ఈ సమాజంలో కొంతమంది ఎదవలు అట్లా ఉన్నారు. ఉమ్, కాబట్టి అక్కడ అదేం కాదు. కాకపోతే ఆయనకి ఏంటంటే చాలా ప్రెషర్స్ వచ్చేసినాయి. ఉమ్, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చింది. ఆయన విలీనం చేసిన తర్వాత కొంతమంది నమ్ముకొని ఉన్నారు కదా, అన్నయ్యకున్న పరిస్థితి ప్రాబ్లం వల్ల చేశారు కాబట్టి కళ్యాణ్ బాబు ఆ విలీనం ఆ ప్రక్రియలో తను లేకుండా దూరంగా ఉండి ఈ స్టార్టెడ్ హిస్ ఓన్ పార్టీ. అది సో మీరు కన్విన్స్ అయ్యారు కానీ కళ్యాణ్ గారు కన్విన్స్ నేను కాలేకపోయారు. ఎందుకు కళ్యాణ్ బాబు అన్నయ్య విషయంలో అన్నయ్య విషయంలో ఆ, కళ్యాణ్ బాబు ఏమి కామెంట్ చేయలేదు. చుట్టూతా ఉన్న వాళ్ళు చిరంజీవి గారిని భయపెట్టి మభ్యపెట్టి అంటే భయపడే తత్వం కాదు కాదు, కదండి. మభ్యపెట్టి ఆయనకి ఏంటంటే ఎక్కడో ఈ ఈ రాజకీయాల తాలూకు కుళ్ళు కుతంత్రాలకి ఆయనకి సరిగ్గా ఆయన మైండ్ సెట్ అది కాదు. ఇక్కడ అవసరం, ఉమ్, ఇక్కడ కుటిలత్వం అవసరం, ఉమ్, కన్నింగ్నెస్ అవసరం, ఉమ్, స్ట్రాటజీస్ అవసరం. ఆయన ప్లెయిన్ పర్సనాలిటీ, స్ట్రైట్ కొట్టేవాడు. సో ఆయన ఆ రోజులకి అది ఆయనకి వర్కౌట్ కాదు. సో అవును. దట్ స్మూత్ గానే ఓకే. ఎగ్జిట్ ఇచ్చేసారు పాలిటిక్స్. ప్రజా కళ్యాణ్ బాబు ఎప్పుడైతే వచ్చారో ఇంకా ఉమ్. ఇట్ ఈస్ కళ్యాణ్ బాబు కరెక్ట్ పర్సన్ నాకన్నా అని చెప్పి దాన్ని వదిలేసాడు. మీరు ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ కష్టపడ్డారా, జనసేనకి ఎక్కువ ప్రజారాజ్యానికి. ప్రజారాజ్యం? జనసేనకి వరకు నేను 19లో నాకు కళ్యాణ్ బాబు ఎంపీగా చేయమన్నప్పుడు ఒక 18 రోజులు పనిచేశాను. కానీ ఎప్పుడు కళ్యాణ్ బాబు వెనకాల నుండి పనిచేసేవాడిని, ఉమ్, పార్టీలో లేకపోయినా. తర్వాత మొన్న అనకాపల్లి ఎంపీగా అనౌన్స్ అంటే అంతకుముందు నన్ను కళ్యాణ్ బాబు అడిగాడు. సార్ ఫైనల్ గా చిరంజీవి గారు 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అంటేనే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఏ సెలబ్రిటీ ఫ్యామిలీని తీసుకున్నా, ఇంక్లూడింగ్ పొలిటికల్ అండ్ సినిమా తీసుకున్నా, ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత ఐకమత్యంగా ఉన్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ తప్ప మరొక ఫ్యామిలీ లేదు అంటే అతిశయోక్తి కాదు. బహుశా దీనంతటికీ ఇరుసులా పనిచేస్తున్న ఆ క్రెడిట్ చిరంజీవి గారికి పోతుందని నాకు అనిపిస్తుంది. సో అంత ఫ్యామిలీని అంతా ఇట్లా తన రెక్కల మీద కాపాడుతున్న చిరంజీవి గారిని మీకు 70వ పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ఆయన? ఇక్కడ ఇదొక్కటి నేను మా ఒక్క ఫ్యామిలీ అలా ఉంది అని అనడానికి నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి. వీఆర్ లైక్ దట్. మీరు చెప్పినట్టు ఉన్నాం. ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఏదో 1-2 చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ఆయన ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు. పండుగలు వస్తే వాళ్ళు కలుస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, కాంగ్రెస్ లో దెర్ ఆర్ సమ్ లీడర్స్ విత్ గ్రేట్ ఫ్యామిలీ బాండేజెస్. కొన్ని పార్టీలు ఉండకపోవచ్చు గ్రేట్ ఫ్యామిలీ బాండేజెస్, దానికి ఆ విలువ లేకపోయి ఉండొచ్చు. ఈవెన్ నేమ్ ఎనీ గ్రేట్ పర్సన్ పొలిటికల్ గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోస్ దే ఆర్ సో ఎఫెక్షనేట్, రెస్పాన్సిబుల్. వీఆర్ సో ఫార్చునేట్, వీఆర్ వన్ అమాంగ్ దెమ్. అన్నయ్య లాంటి వాళ్ళు. సో దట్
మా అన్నయ్య లాంటి వ్యక్తులు ప్రతి కుటుంబంలోనూ ఉంటే చాలా బాగుంటది. చాలా తక్కువగా కనపడుతుంటారు. సో, ఓన్లీ థింగ్ ఏంటంటే అన్నయ్య, కళ్యాణ్ బాబు వీళ్ళ తాలూకు ఆహ్, ఆ విలువలు ఉంటాయి చూడండి, కుటుంబ విలువలు. అవి ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటాం. సో, మాకందరికి ఆ ఫ్యామిలీ అలా కలిసి ఉండాలి. టుగెదర్‌గా ఉండాలనేటువంటి మా అన్నయ్య గారి ఆలోచన. ఎప్పుడు వెల్కమ్ చేస్తాం. ప్రతి పండక్కి అందరు కలుస్తారు కదా, అది అదే చిరంజీవి గారు. ఆయనే మొత్తం. ఎప్పుడైనా ఫోటోలు కూడా తీయించేది ఆయనే పండగలకొస్తే. చాలా ఓపికమంతుడు. సో, ఈ సందర్భంగా ఏం కోరుకుంటామండి, ఆయన 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఉమ్, ఆయన ఆయన చక్కగా ఉన్న ఓపిక ఉన్నంత సేపు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఉమ్, అలాగే ఆయన వల్ల 10 మందికి సోషల్ సర్వీసెస్ చేసే విధంగా ఆయన వల్ల 10 మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఇవాళ చిరంజీవి గారికి డబ్బు సంపాదించి దాచుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ హీ ఎర్న్స్ ఇవాళకి కూడా ఆయన నెలకి కనీసం ఒక 25 లక్షలు, 30 లక్షల రూపాయలు ఇంకా ఎక్కువే ఉమ్, తెలిసి ఇస్తూనే ఉంటారు. ఉమ్, ఏవి కూడా చెప్తాను కదా, ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ PR పిఆర్ చేసుకోవటం ఉమ్, పట్టించుకోరు. ఉమ్. లక్షలు ఇస్తుంటారు. కరోనా ఏది టైంలో రాదు. కూడా ఆక్సిజన్ బ్యాంకులు ఎవరు బోల్డని పెట్టారు? ఎవరు పెట్టారు? చేశారు. ఆయన బోల్డని. 40 ఆక్సిజన్ బ్యాంకులు. అవన్నీ కొంచెం తెలిసినాయండి. తెలియని చాలా ఉన్నాయండి. ఉమ్. చాలా చేస్తాడు. పొన్నాంబళ్ళని చెప్తున్నారు, ₹1,00,00,000 వరకు ఆయనకి సాయం చేశారు. పొన్నాంబలం కానీ మెడ్రాస్లో ఎంత పని చేశాడండి. ఉమ్. ఎంతో మంది చేశారు. సో మాకు ఎస్పెషల్లీ ఆయన సేవా కార్యక్రమాల్లో మీన్ దాంట్లో కూడా మీ పాత్ర ఉంది కదా, బ్లడ్ బ్యాంక్. నేను ఆయనకి ఒక సపోర్టర్గా ఉండటమే తప్ప నేను అంత డబ్బులు పెట్టేంత ఎకనామికల్ స్తోమత నాకు లేదు. బట్ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో వెనకాల ఉంటాను. మా అన్నయ్య చేసిన పనులు, సర్వీస్ కార్యక్రమాలు, కళ్యాణ్ బాబు యొక్క రాజకీయకి సంబంధించిన కార్యక్రమంలో ఐ విల్ బి విత్ మై 2 brothers. నాకు అంతకన్నా పెద్ద గొప్ప పర్పస్ ఏం లేదు. ఒక సందర్భంలో మీరు చెప్పినట్టున్నారు, నా తండ్రి తర్వాత తండ్రి 100% మా అన్నయ్య. అలాగే మా కళ్యాణ్ బాబుని చూస్తే ఎలా ఉంటదంటే, దో మా ఇద్దరికి వయసు లేదన్నా ఈ రోజు కూడా నాకు వరుణ్ పేరు ఫస్ట్ రాదు. కళ్యాణ్ చూడ అదే వరుణ్ చూడండి అంటాను. అంత ఉంటది కళ్యాణ్ బాబుది మాటల్లో. ఫస్ట్ కళ్యాణ్ బాబు పేరు వస్తుంది. అదే వరుణ్ ఎక్కడున్నాడు అంటాను. కళ్యాణ్ బాబు వచ్చి అంటే వాడు సో అటాచ్డ్ టు అస్. అయితే మేము బయట ఎక్కువ చూపించాం. ఎప్పుడైనా ఇలాంటి ఏదన్నా రిచువల్స్ ఏదైనా ఉన్నప్పుడు తప్ప, మొన్న వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కలదని ఆ విషయంలో కళ్యాణ్ బాబు అన్నయ్య వెరీ గుడ్. నేను అతను తక్కువ. We were very fortunate to have such great brothers, such great sisters, such great mother. నాకు మా మదర్, మా నాన్నగారు we're all lucky. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి బ్రదర్ కూడా వాళ్ళకు ఉండడం, అంటే వాళ్ళ మీద ఈగ వాలినా కానీ మీరు సహించలేరు. వాళ్ళకు ఒక రక్షకుడిలాగా మీడియాలో కానీ ఎక్కడైనా కానీ నేనున్నానంటూ ఒక బాహుబలి లాగా మీరు వస్తారు. ఒకప్పుడు నేను ఉండేవాడిని అండి. ఇప్పుడు చాలా మంది వచ్చేసారు నాలాగా. మా జన సైనికులు, వీర మహిళలు, మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా. ఒకప్పుడు నేను ఉండేవాడిని, అవసరం ఉండేది. ఇప్పుడు నా అవసరం లేదు. ఇప్పుడు నేను అందంలోగా 100 మంది వచ్చి పడుతున్నారు. కళ్యాణ్ బాబు అభిమానించేవాళ్ళు, పీపుల్ కైండ్ ఆఫ్ యూ, మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దో యువర్ ఇన్ మీడియా అంటే అది మీరు చేసేది నిజమే చెప్తున్నారు. ఏదైనా కన్స్ట్రక్టివ్ విమర్శలు కూడా మేము చూసుకుంటాను, మీకు తెలుసు. కానీ ఉన్న ట్రూత్ ఉన్నట్టుగా చెప్పేటువంటి మీరు లాంటి వాళ్ళు, కళ్యాణ్ బాబుని ఇష్టపడేవాళ్ళు, వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని, అది కూడా మా అదృష్టంగా ఫీల్. మీడియాలో ఎంతో మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఫార్చునేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కిరణ్ టీవీ. థ్యాంక్ యూ.